Next, we will see the remaining questions on RRB, physics or general science questions. Let us see we have completed 50 questions. మనం ఆల్రెడీ 50 questions కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 51st క్వశ్చన్ నుంచి చూద్దామండి. ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన రియాక్షన్ ఇచ్చాడు. ప్రెసిపిటేషన్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ అన్నాడు. అవపాత ప్రతిచర్య దేన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇన్సాల్యుబుల్ సాల్ట్స్, బేసెస్, యాసిడ్స్, ఇక్కడ పిఓస్ అనేది జస్ట్ జనరల్ టర్మ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక యాసిడ్ బేస్ కలిస్తే మనకేమొస్తుందండి? యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తే మనకు సాల్ట్ వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అంటే ప్రెసిపిటేషన్ అంటారండి. దీన్ని సింపుల్గా అవపాత చర్య అంటాం. ప్రెసిపిటేషన్ అంటే ఏదైనా రియాక్షన్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనే కాంపౌండ్ ఫామ్ అయింది. ఇది నీటిలో కరగదు అనుకుందాం. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. దాన్ని ప్రెసిపిటేషన్ అంటాం. కొన్ని రియాక్షన్స్లో సిల్వర్ క్లోరైడ్ ఉత్పత్తి అవుతుందండి. సిల్వర్ క్లోరైడ్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్లో ఇప్పుడు సిల్వర్ క్లోరైడ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అది సిల్వర్ క్లోరైడ్ ఈజ్ ఏ ప్రెసిపిటెంట్. ప్రెసిపిటేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఇన్సాల్యుబుల్ సాల్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ రిప్రొడ్యూస్డ్ బై మల్టిప్లికేషన్ అన్నాడండి. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఇలా ఉంటే ఇంకా అండర్స్టాండింగ్గా ఉండేదండి. మల్టిపుల్ ఫిజన్ అంటారు దీన్ని. యాక్చువల్గా మల్టిపుల్ ఫిజన్ ద్వారా ఏది రిప్రొడక్షన్లో ద్వారా పునరుత్పత్తి చేయబడుతుంది అనుకోవచ్చు సింపుల్గా. అంటే ఇక్కడ ప్లనేరియా కావచ్చు, హైడ్రా కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ప్లాస్మోడియం కావచ్చు. ఇలా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ హైడ్రాలో ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే బడ్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా అండి. అదేవిధంగా ఈస్ట్లో కూడా ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుందంటే బడ్డింగ్ ద్వారా. ప్లనేరియాలో బైనరీ ఫిజన్ అంటారండి. బైనరీ ద్విధా విచ్ఛత్తి అంటారు. బైనరీ ఫిజన్ ద్వారా. ప్లాస్మోడియంలో మల్టిపుల్ ఫిజన్ ద్వారా. ఫిజన్ ద్వారా మనకు ఇక్కడ రిప్రొడక్షన్లో మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చాలా ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్ అండి. హైడ్రాలో రిప్రొడక్షన్ అనేది బడ్డింగ్ ద్వారా, ప్లనేరియాలో బైనరీ ఫిజన్ ద్వారా, ఈస్ట్లో ఎలా అవుతుందండి? బడ్డింగ్లో. ఈస్ట్లో కూడా బడ్డింగ్ ద్వారా. ప్లాస్మోడియంలో మాత్రం మల్టిపుల్ ఫిజన్ ద్వారా. అంటే అక్కడ ఉన్న న్యూక్లియస్ అనేది ఎక్కువ న్యూక్లియస్ని జనరేట్ చేస్తుంది. ఆ విధంగా మల్టిపుల్ డివిజన్ జరిగి మల్టిపుల్ ఫిజన్ ద్వారా అది రిప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? మల్టిప్లికేషన్ ఆర్ మల్టిపుల్ ఫిజన్ అన్నట్టు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ప్లాస్మోడియం అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ యూజింగ్ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ బిట్వీన్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ అన్నాడండి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిన క్వశ్చన్? యాసిడ్ బేస్ ఇండికేటర్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఒక ఏదైనా లిక్విడ్ లేదా కెమికల్ సొల్యూషన్ ఇచ్చాడు, అది యాసిడా బేస్ అని మిమ్మల్ని అడిగాడు అనుకుందాం. దాన్ని ఈ విధంగా చూడొచ్చు మనం. బై అబ్జర్వింగ్ సింప్లీ వీ కెనాట్ సే వెదర్ ఇట్ ఈస్ యాసిడ్ ఆర్ బేస్. మనం చూడగానే వెంటనే చెప్పలేము కదండి. దాన్ని టచ్ చేసి చెప్పాలంటే యాసిడ్ అయితే కాలుతుంది. అలా కాకుండా ఒక రియేజెంట్స్ ఇండికేటర్స్ ద్వారా మనం యాసిడ్ బేస్ అని చెప్పగలుగుతాం. ఓకే, అలా చూసినా అనుకోండి, ఇక్కడ అడిగేది ఏంటి మరి? సింపుల్గా యాసిడ్ బేస్ చెప్పాలంటున్నా, లేకపోతే వీక్ యాసిడా స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ల్యాబొరేటరీలో మనం వర్క్ చేసేటప్పుడు ఒక పేపర్ స్ట్రిప్ ఉంటుందండి. ఆ పేపర్ స్ట్రిప్ పైన డిఫరెంట్ కలర్స్ తోటి 1 to 14 నెంబర్స్ వరకు ఉంటాయండి. ఇలాంటి పేపర్ స్ట్రిప్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఓకే, ఇలాంటి పేపర్ స్ట్రిప్ని మనం యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ 1 దగ్గర కలర్ చూపిస్తుంది అనుకో రియాక్షన్ స్ట్రిప్ అనేది, అప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. కొంచెం 14 అనుకోండి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అవుతుంది కదా. అంటే
ఇక్కడ స్ట్రాంగ్ యాసిడా లేదా వీక్ యాసిడా చెప్పాలి అంటే మనకు యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్. ఇక్కడ ఇండికేటర్స్ గురించి చూశాడు కాబట్టి మనకు ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కావచ్చు, లిట్మస్ ఇండికేటర్ కావచ్చు, ఫినాప్థలిన్ ఇండికేటర్ కావచ్చు. వీటి గురించి కొంచెం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అంటే మనం ల్యాబొరేటరీలో ఫస్ట్ ఆప్షన్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కదా, ఇట్లా పైనుంచి ఇలా ఉంటుందండి, లిక్విడ్ వస్తుంటుంది. ఫస్టే మనకి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేసి ఉంటారు ఈ లిక్విడ్కి. పైనుంచి బ్యూరెట్లో నుంచి మనకు లిక్విడ్ ఒక డ్రాప్ బై పడుతుంది. మనం దీన్ని టైట్రేట్ చేస్తూ ఉంటాం. టైట్రేషన్ రియాక్షన్స్లో టైట్రేట్ చేసినప్పుడు సడన్గా చేంజ్ అవుతుంది కలర్. ఇది అంటే ఒకవేళ సడన్గా కలరు రెడ్ అయింది అనుకుందాం, అప్పుడు అది యాసిడ్. అలా కాకుండా ఎల్లో అయింది అనుకుందాం, ఫస్ట్ ఏంటంటే కలర్లెస్గా ఉంటుంది. ఇది ఫస్ట్ కలర్లెస్ లిక్విడ్ లాగా ఉంటుందండి. కలర్లెస్ లిక్విడ్ కాస్త రెడ్గా మారింది అనుకోండి, అప్పుడు ఎసిడిక్ నేచర్ వచ్చినట్టు. అలా కాకుండా ఈ కలర్లెస్ లిక్విడ్ అనేది ఎల్లో కలర్లోకి వచ్చింది అనుకుందాం, అప్పుడు అది బేస్ అనుకున్నట్టు. బేస్. ఇది మిథైల్ ఆరెంజ్ సంబంధించిన ఇండికేటర్ అనేది. నెక్స్ట్ లిట్మస్ ఇండికేటర్ అన్నాడు. లిట్మస్ అనేది ఒక లైకెన్ అండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక యాసిడ్ అనేది సింపుల్గా యాసిడ్ బేస్ ఎలా చెప్పగలుగుతాం, లిట్మస్ పేపర్ ద్వారా. ఇక్కడ చూడండి, లిట్మస్ ఇండికేటర్లో బార్ అని గుర్తుపెట్టుకోండి. బార్. లిట్మస్లో బ్లూ లిట్మస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ రెడ్ లిట్మస్. లిట్మస్ పేపర్ అనేది బ్లూ లిట్మస్ పేపర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ రెడ్ లిట్మస్ పేపర్ ఇఫ్ ఇట్ ఈస్ యాసిడ్. యాసిడ్ అయితే, ఆమ్లం అయితే బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్లోకి మారుతుంది. అదే బేస్ అనుకోండి, దీనికి రివర్స్ కదా. అంటే బేస్ అయితే ఏమవుతుంది, రెడ్ నుంచి బ్లూ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బార్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, బ్లూ నుంచి రెడ్ అయితే అది యాసిడ్. ఓకే, చాలా సింపుల్ అండి అది. నెక్స్ట్ ఫినాప్థలిన్ ఇండికేటర్. ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది మనకి ఎస్పెషల్లీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దీన్ని యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఏజెన్సీ అండి. ఇది ఎవరైనా కరప్షన్, గవర్నమెంట్ ఎంప్లాయీ కరప్షన్ అంటే బ్రైబ్ డిమాండ్ చేసినప్పుడు అతన్ని పట్టుకోవాలంటే అతనికి ఇచ్చే ముందు కరెన్సీలలో ఒక పౌడర్ లాంటిది పూస్తారు. ఆ పౌడర్ని ఫినాప్థలిన్ పౌడర్ అంటారు. ఈ ఫినాప్థలిన్ పౌడర్ అనేది బేస్ అండి. ఇది ఫినాప్థలిన్ పౌడర్ పూస్తారు. ఈ ఫినాప్థలిన్ పౌడర్ పూసినప్పుడు ఎప్పుడైతే ఆ ఆఫీసరో ఈ కరెన్సీ నోట్స్ని టచ్ చేస్తాడో అతని హ్యాండ్స్కి ఫినాప్థలిన్ పౌడర్ టచ్ అవుతుంది. వెంటనే అతని హ్యాండ్స్ని ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో ఒక బేస్ లిక్విడ్ ఉంటుంది. ఈ బేస్ లిక్విడ్లో అతని హ్యాండ్స్ని ముంచినప్పుడు అతని హ్యాండ్స్ పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్లోకి మారిపోతాయి. అంటే ఇక్కడ ఫినాప్థలిన్ విత్ బేస్ గివ్స్ పింక్ ఆర్ రెడ్ అని మీనింగ్ అండి. ఫినాప్థలిన్ ఇండికేటర్ బేస్తో కలిసినప్పుడు పింక్ లేదా రెడ్ కలర్లో మారుతుంది. అందుకే మనకు ఎప్పుడైనా యాంటీ కరప్షన్ బ్యూరో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇదేనండి. రెడ్ హ్యాండెడ్గా అంటే ఫినాప్థలిన్ ఇండికేటర్ వాడినప్పుడు బేస్తో ఆ బేస్ లిక్విడ్ను ముంచినప్పుడు మనకు హ్యాండ్స్ అనేవి రెడ్ లేదా పింక్ కలర్లోకి మారిపోతాయి. ఇది ఫినాప్థలిన్ ఇండికేటర్ సంబంధించిందండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, యూనివర్సల్ ఇండికేటర్ అవుతుంది. ఎందుకంటే ఒక యాసిడ్ కానీ బేస్ కానీ స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడ్ అని చెప్పాలంటే మనం యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ద రాక్ బ్రాట్ ఫ్రమ్ ద మూన్స్ సర్ఫేస్ అన్నాడండి. అంటే ఒక రాయిని మూన్ నుంచి ఎదురు తీసుకొచ్చారు, అప్పుడు ఏ ఇంపాక్ట్ ఉంటుందని అడిగాడు. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి, మనకు ఆప్షన్స్ చూసినట్లయితే మాస్ వెయిట్ అనే 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మాస్కి వెయిట్కి రిలేషన్ తెలియాలి. మాస్ వర్సెస్ వెయిట్.
మాస్ వర్సెస్ వెయిట్. ఎప్పుడైతే మాస్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ప్రెసెంట్ ఇన్ ద ఎనీ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ మాస్. సింప్లీ ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థంలో ఉన్న మొత్తం పదార్థాన్నే మనం మాస్ అంటామండి. అలా కాకుండా దానిపైన గ్రావిటీ యొక్క ఎఫెక్ట్ని చూసామనుకోండి, దాన్ని వెయిట్ అంటాం. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఒక బాటిల్ పట్టుకున్నాం అనుకుందాం, జస్ట్ ఒక 2 kg మాస్ పట్టుకుందాం. అప్పుడు అది 2 kg మాస్ అంటే ఇక్కడ మాస్ అనేది జస్ట్ కేజీలో అండి. కానీ వెయిట్ చూసారనుకోండి న్యూటన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్, బాటిల్ అన్నాను కదా, ఆ బాటిల్ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఉంటే, అంటే గ్రావిటేషనల్ ఎర్త్ పుల్ చేస్తూ ఉంటుంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ని కన్సిడర్ చేస్తే అది వెయిట్ అవుతుంది. అలా కాకుండా వితౌట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్. ద్రవ్యరాశి అంటే సింపుల్గా పదార్థం ఎలాంటి పైన బాహ్య ఎఫెక్ట్ లేకుండా దాన్ని మాస్ అనొచ్చు. అలా కాకుండా గురుత్వాకర్షణ శక్తి ప్రభావం చూపించినట్లయితే దాన్ని వెయిట్ అంటారండి, భారం అంటాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు మాస్ అనేది ఎక్కడ ఉన్నా కూడా, ఒకవేళ పోల్స్ దగ్గర తీసుకోవచ్చు, ఈక్వేటర్ దగ్గర తీసుకోవచ్చు, సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా, ఎర్త్ పైన తీసుకోవచ్చు, మూన్ పైన తీసుకోవచ్చు, ఏ ప్లానెట్ పైన తీసుకున్నా కూడా మాస్ అనేది చేంజ్ కాదు. కానీ వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఎంజీ. ఇక్కడ జీ యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటే వెయిట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. జీ వాల్యూ చేంజ్ అయితే వెయిట్ చేంజ్ అవుతుంది. మరి ఇప్పుడు మూన్ పైన మీరు 60 న్యూటన్స్ ఉన్నారనుకుందాం, సారీ, మూన్ పైన మీరు ఒక 10 kgs ఉన్నారనుకుందాం, 10 న్యూటన్స్ ఉన్నారనుకుందాం. న్యూటన్స్ ఎందుకంటే వెయిట్కి యూనిట్స్ న్యూటన్స్ కాబట్టి 10 న్యూటన్స్ అనుకుందాం. అప్పుడు ఎర్త్ పైన ఎంత ఉంటారంటే 6 times ఉంటుంది కదా గ్రావిటేషనల్ ఫోర్సు, అప్పుడు 60 అవుతుంది. ఇక్కడ ఎర్త్ పైన 60 న్యూటన్స్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మూన్ నుంచి తీసుకొచ్చారు ఒక ఆబ్జెక్ట్ని, అది ఎర్త్ పైన ఎలా ఉంటుంది? ఇట్స్ మాస్ విల్ చేంజ్ అన్నాడు. మాస్ చేంజ్ అవుతుందా అండి? ఇప్పుడే చెప్పాను, మాస్ నెవర్ చేంజ్, ఇట్ రిమైన్స్ ఆల్వేస్ సేమ్. ఎక్కడ కూడా ప్లేస్ని బట్టి మారదు. మాస్ విల్ చేంజ్ అనేది తప్పండి. ఇది ఇట్స్ వెయిట్ విల్ చేంజ్ అన్నాడు. వెయిట్ చేంజ్ అవుతుంది కదండి, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ చేంజ్ అయింది కాబట్టి వెయిట్ చేంజ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ అండి. ఇట్స్ వెయిట్ అండ్ మాస్ విల్ బి సేమ్ అన్నాడు, తప్పండి. ఇది వెయిట్ చేంజ్ అవుతుంది. ఇట్స్ మాస్ అండ్ వెయిట్ విల్ చేంజ్ అన్నాడు, ఇది కూడా తప్పండి. ఓకే, ఆప్షన్ నెంబర్ ఏమవుతుందండి? ఇట్స్ వెయిట్ విల్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, మాస్ వెయిట్ అనేది రెండు ఒకే టర్మ్స్ కావు. మాస్ అనేది ఎక్కడైనా కూడా సేమ్ ఉంటుంది, దానికి యూనిట్స్ ఏంటంటే కేజీల్లో కొలుస్తాము. వెయిట్ అనేది ఇట్ చేంజెస్ విత్ ద ప్లేస్. జీ వాల్యూ చేంజ్ అయితే వెయిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని న్యూటన్స్లో మెజర్ చేస్తాం. వెయిట్ అనేది న్యూటన్స్లో మెజర్ చేస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఎంజీ అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఏ సోర్స్ వేవ్ 40 crests అండ్ 40 troughs ఆర్ ఫార్మ్డ్ ఇన్ 0.3 seconds. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ అన్నాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక తరంగం అనుకోవచ్చు, ఒక వేవ్ ఇలా ఉంది, ఇలా సౌండ్ వేవ్స్ లేదా ఇలా చూసుకోండి. ఇలా ప్రొడ్యూస్ చేశారు అనుకున్నాం. వీటిని క్రెస్ట్స్ అంటాం, ట్రఫ్స్ అంటాం. ఓకే, ఇలాంటివి ఒక 40 ఉన్నాయి. అదేవిధంగా ట్రఫ్స్ కూడా ఒక 40 ఉన్నాయి. ఈ ట్రఫ్ ఇలాంటివి 40 ఉన్నాయి. అంటే ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిస్తే ఏమవుతుందండి? మనకు ఒక వేవ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 40 ట్రఫ్స్ 40 వేవ్స్ అయితే మనకేమవుతాయి? 40 వేవ్స్ అయ్యాయి. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి, 40 క్రెస్ట్స్ ప్లస్ 40 ట్రఫ్స్, 40 ట్రఫ్స్, ఇట్ గివ్స్ 40 వేవ్స్. వేవ్ లెంత్ అంటాం కదా, 40 వేవ్స్. ఇక్కడ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్నాడు కదండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్
ఇక్కడ 40 వేవ్స్ కదా, 0.3 సెకండ్స్లో 40 వేవ్స్ అంటే 40/0.3, ఇక్కడ 400/3 అవుతుందండి. దీన్ని సింపుల్గా 133.33 అనుకోవచ్చు, హెడ్జ్లో చెప్పుకోవచ్చు అండి. ఆప్షన్ నెంబర్ 4 అవుతుందండి. 40 waves divided by the time taken for one wave is nothing but frequency. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద డాష్ సర్క్యూట్ there is only one path of falling electricity అన్నాడండి. ఆల్రెడీ చూసాం సిమిలర్ క్వశ్చన్. ఇది సిరీస్లో అండి. సిరీస్లో ఒక సింగిల్ పాత్ మాత్రమే ఉంటుంది ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి, సర్క్యూట్లో విద్యుత్ ప్రవహించడానికి ఏకైక మార్గం మాత్రమే ఉంటుంది. దాన్ని సిరీస్ సర్క్యూట్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్, ద కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ 281, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడండి, ఎలక్ట్రాన్ యొక్క విన్యాసం ఇచ్చాడు, అది దేనికి సంబంధించిన మూలకం అని అడిగాడండి క్వశ్చన్లో. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇంతకుముందు చూసాం ఎలిమెంట్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్పాను. ఫస్ట్ లేదా ఎలక్ట్రాన్స్ నెంబర్స్ని బట్టి చూసుకోవచ్చు కదండి, సింపుల్గా, కాంప్లెక్స్ కాకుండా సింప్లిఫై చేసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టోటల్గా 2 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్, అంటే టోటల్గా 11. 11 ఈజ్ ద ఆటమిక్ నెంబర్ అన్నట్టు. ఆటమిక్ నెంబర్ 11 ఉన్న మూలకం ఏ గ్రూప్కి సంబంధించింది? ఆటమిక్ నెంబర్ 11. ఆటమిక్ నెంబర్ 11 అయితే అది ఏమవుతుందండి? సోడియం అవుతుందండి. సోడియం. సోడియం ఏ గ్రూప్ సంబంధించింది అనేది, ఏ పీరియడ్ సంబంధించింది అనేది సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇంతకుముందు చూసాం పీరియడ్ టేబుల్లో హైడ్రోజన్, లాస్ట్కి వచ్చేసరికి హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఇలా ఉంటుంది కదండి. అంటే ఇక్కడ సోడియం అనేది మనకు ఏ గ్రూప్లో వస్తుందండి? ఫస్ట్ గ్రూప్లో థర్డ్ పీరియడ్లో వస్తుందండి. ఇది ఫస్ట్ గ్రూప్ కదా, గ్రూప్ 1 పీరియడ్ 3, థర్డ్ పీరియడ్లో. గ్రూప్ 1 8th పీరియడ్, గ్రూప్ 17 ఆఫ్ ద పీరియడ్ టేబుల్, గ్రూప్ 1 ఆఫ్ థర్డ్ పీరియడ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. గ్రూప్ 1 ఆఫ్ ద థర్డ్ పీరియడ్ సోడియం. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఇలా అడగొచ్చండి మనకు టోటల్గా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎనర్జీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సీ అన్నాడండి. సముద్రంలో ఎలాంటి శక్తి ఉంటుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం మనం ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో కన్వర్ట్ చేయొచ్చండి. అలా చూసినప్పుడు టైడల్ ఎనర్జీ అనేది సముద్రంలో ఉండేది, అలల నుంచి వచ్చేది. న్యూక్లియర్ ఎనర్జీ కాదు కదండి. న్యూక్లియర్ ఎనర్జీ ఇక్కడ ఆప్షన్ అసలుకి న్యూక్లియర్ ఎనర్జీ ఎలిమినేట్ చేయొచ్చు. న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సీ ఎనర్జీ. ఇక్కడ ఆప్షన్ న్యూక్లియర్ ఎనర్జీ ఎక్కడెక్కడ ఉందో అది తీసేసేదండి, ఇది తప్పు. నెక్స్ట్ ఇందులో ఉందండి, లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా న్యూక్లియర్ ఎనర్జీ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సీ వేవ్ ఎనర్జీ, ఎర్త్ థర్మల్ ఎనర్జీ అండ్ సీ థర్మల్ ఎనర్జీ అన్నాడు. ఎర్త్ థర్మల్ ఎనర్జీ జియో థర్మల్ ఎనర్జీ అంటారు దీన్ని. ఇది కూడా కాదండి, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. టైడల్ ఎనర్జీ అలా నుంచి వచ్చేది, సీ వేవ్ ఎనర్జీ అండ్ సీ థర్మల్ ఎనర్జీ. ఇప్పుడు ఇది కరెక్ట్ ఆప్షన్ లాగా మనకు కనిపిస్తుందండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద వెహికల్ ఈజ్ 50%, కెపాసిటీ 50% and the output is 4500 joules, then the input energy provided to the vehicle is అన్నాడండి. కెపాసిటీ 50% అయితే అవుట్పుట్ 4500 అయితే మరి 100% కెపాసిటీ ఉంటే ఎంత అవుతుంది? దెన్ ద ఇన్పుట్ ఎనర్జీ ప్రొవైడ్ టు ద వెహికల్ ఈజ్ అన్నాడు.
అంటే మీరు సింపుల్గా ఇక్కడ కెపాసిటీ అని చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇన్పుట్ టు అవుట్పుట్ అనుకుందాం. మీరు 100% కెపాసిటీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100% కెపాసిటీ ఉంటే అవుట్పుట్ 4500 అనుకుందాం జౌల్స్. మరి 50% ఉన్నప్పుడు 4500 వస్తుందంటే మరి ఇక్కడ మీకు 9000 జౌల్స్ ఉంటేనే దాంట్లో 50% మనకు 4500 వస్తుంది. దీని కెపాసిటీని బట్టి కామన్ సెన్స్తో ఆలోచించండి. దీనికి ఏ ఈక్వేషన్ అవసరం లేదు, ఏ ఫార్ములా అవసరం లేదండి. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. 100% కెపాసిటీ మనకు కావాల్సింది యాక్చువల్గా, కానీ ఇక్కడ 50% కెపాసిటీ ఉన్నప్పుడే 4500 జౌల్స్ వస్తుంటే అంటే 100% ఉంటే అప్పుడు ఎంత రావాలి మనకు? 4500 కాస్త 9000 అవుతుంది. ఓకే, 100% కెపాసిటీ ఉన్నప్పుడు ఇది 100% కదండి, 50% ఉన్నప్పుడు, ఇది 100% ఉన్నప్పుడు మనకు 9000 వస్తుంది. 9000 జౌల్స్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ మసిల్స్ హెల్ప్స్ ద హార్ట్ టు పంప్ బ్లడ్ ఇంటూ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ విచ్ రిక్వైర్స్ రిథమిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అంటారండి. అంటే ఇది హార్ట్కి సంబంధించింది, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించి బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు ఏం తెలియకపోయినా ఒక టర్మినాలజీ ఉంటే చాలండి, తెలుసుకోవచ్చు ఈజీగా. బైసెప్స్, సోలెస్, ట్రైసెప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మజిల్స్, చేయి కంట్రాలకు సంబంధించినవి. హ్యాండ్స్ ఇట్లా, షోల్డర్స్ ఇక్కడ ఉండే మజిల్స్ సంబంధించింది. కానీ కార్డియాక్ అనే పదం సింపుల్గా మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. కార్డియాక్ అనేది హార్ట్కి సంబంధించింది. కార్డియాక్ మజిల్స్ హార్ట్లో ఉంటాయి. అవి ఏం చేస్తాయి? బ్లడ్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి పంప్ చేస్తూ ఉంటాయి బై కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అదేవిధంగా హార్ట్కి సంబంధించి చూసారనుకోండి, మనకు హార్ట్లో ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ జనరేట్ అయ్యి కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ ప్రొడ్యూస్ కావాలంటే మనకు ఉండేది పేస్ మేకర్ అండి. పేస్ మేకర్ ఉంటుంది. ఆటోమేటిక్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద హార్ట్ డ్యూ టు ద పేస్ మేకర్. అదేవిధంగా హార్ట్ చుట్టూ ఉండే పొరలను, మెంబ్రెన్స్ని ఏమంటారంటే పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటారు. పెరికార్డియల్ మెంబ్రెన్స్. హార్ట్ యొక్క స్టడీని ఏమంటారండి? కార్డియాలజీ. ఓకే, ఇంకా అబ్జర్వ్ చేయండి. హార్ట్ నుంచి మనకు హార్ట్కి సింపుల్ చెప్పాలంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ విచ్ సప్లై బ్లడ్ టు హార్ట్ అండి. బ్లడ్ వెజల్స్ విచ్ సప్లై బ్లడ్ టు హార్ట్. ఏ రక్త కణాలు హార్ట్కి బ్లడ్ని సప్లై చేస్తాయంటే కొరోనరీ ఆర్టరీ అంటారండి. కొరోనరీ దమనులు అంటారు సింపుల్గా. ఇప్పుడు ఇందులో ఏమైనా రక్తం గడ్డగట్టినా లేకపోతే కొవ్వు పేరుకుపోయినా దానివల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుందండి. కార్డియాక్ అరెస్ట్ అంటారు. హార్ట్ అటాక్ దేనివల్ల వస్తుందంటే కొరోనరీ ఆర్టరీలో ఉన్న బ్లాకేజెస్ వల్ల వస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హార్ట్కి సంబంధించి హార్ట్ కార్డియాక్ అంటాం, కార్డియాక్ మజిల్స్ వల్ల ఉంటుంది. దాంట్లో ఉన్న పేస్ మేకర్ అంటాం. దీనిలో ఆటోమేటిక్ కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా హార్ట్ చుట్టూ ఉండే పొరల్ని మనం పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటాం. స్టడీ ఆఫ్ హార్ట్ అంటే ఏముంటుందంటే కార్డియాలజీ అంటారు. అదేవిధంగా హార్ట్ నుంచి హార్ట్కి మనం ఏ పార్ట్కైనా బ్లడ్ ఆక్సిజన్ అవసరం అండి, దానికి బ్లడ్ సప్లై ఉంటుంది. కానీ మరి హార్ట్ కూడా ఒక పార్టే కదా. హార్ట్కి బ్లడ్ సప్లై చేయాలంటే దానికి ఉండే బ్లడ్ వెజల్సే కొరోనరీ ఆర్టరీ. వాటిలో బ్లాకేజెస్ వస్తే కార్డియాక్ అరెస్ట్ లేదా కార్డియాక్ ఫెయిల్యూర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 61. ద యూజ్ ఆఫ్ నాన్ మెటల్స్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్. అలోహాలు ఎక్కువగా ఎందులో వాడతారండి, విస్తృతంగా ఎందులో వాడతారని అడిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
మెటల్స్లో మనకు మెషినరీ ప్రొడక్షన్లో ఎక్కువగా ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలాంటివి వాడతారు కదండి. ఇవన్నీ మెటల్సే కదా. అంటే నాన్ మెటల్స్ అన్నాడు. నాన్ మెటల్స్ అంటే కార్బను, నైట్రోజను, ఆక్సిజను, ఫ్లోరిను ఇలాంటి వాటిని నాన్ మెటల్స్ అంటారు. పొటాషియము, ఫాస్ఫరస్, సల్ఫరు ఇవన్నీ కూడా ఏమవుతాయండి, నాన్ మెటల్స్ కిందకి వస్తాయి. మెషినరీ ప్రొడక్షన్లో మనం యూజ్ చేసేది మెటల్స్. ఎయిర్ ప్లేన్లో మనం అల్యూమినియం ఇలాంటివి వాడతారు కదండి, అంటే అక్కడ మెటల్సే వాడతారు. బాయిలర్స్లో కూడా హై టెంపరేచర్ని తట్టుకోవాలంటే దాంట్లో వాడేది మెటల్సే. కానీ మాన్యూర్ అన్నారు ఎరువులో. మాన్యూర్ అంటే ఎరువు. ఇక్కడ ఎరువులో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఎన్పికే అంటాం కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వీటిలో వాడేది ఏంటండి, నాన్ మెటల్స్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి, థర్డ్ ఆప్షన్ అవుతుంది, మెన్యూర్. నెక్స్ట్ చూడండి, కెమికల్ ఫార్ములా ఫర్ అమ్మోనియం సల్ఫేట్ అన్నాడండి. సింపుల్గా ఫార్ములా, డైరెక్ట్ ఈక్వేషన్ అండి, ఇక్కడ ఏం లేదు. మనకు అమ్మోనియం అంటే NH4 ట్వైజ్ అవుతుందండి, సల్ఫేట్ SO4. ఆప్షన్ ఏంటండి, ఇక్కడ SO3 ఉంది, ఇది కాదు. SO4 ట్రైజ్ ఉందండి, ఇది కాదండి. ఇక్కడ SO3 ట్వైజ్ ఉంది, ఇది కాదు. NH4 ట్వైజ్ SO4 ఇదండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పుల్లింగ్ అన్నాడు. లాగే అంటే ఇప్పుడు మనం ఫ్లాగ్ హాస్టింగ్ ఇలాంటి వాటిని చూసాం అనుకోండి, ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. టు టేక్ రెగ్యులర్ నార్మల్ యాక్టివిటీస్ ఇవి, వాటిలో ఏది పుల్లింగ్కి ఎగ్జాంపుల్ అడిగాడు. టు టేక్ కర్టెన్, పుష్ ద బాయ్, ఓపెన్ ద డోర్, ఫ్లాగ్ హాయిస్టింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇందులో టు టేక్ కర్టెన్ అనేది ప్లస్ పుష్ ద బాయ్ అనేది ఓపెన్ ద డోర్ అనేది దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ పుషింగ్ అండి. ఇది పుషింగ్ ఫోర్సెస్, ఇది కూడా పుషింగ్ ఫోర్సెస్. ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్లో మనం ఇలా ఉందనుకోండి, థ్రెడ్ని ఇలా కిందికి లాగుతాం కదా, అంటే ఇదేమవుతుందండి, పుల్లింగ్ ఫోర్స్. ఆన్సర్ ఏమవుతుందండి, ఫ్లాగ్ హాయిస్టింగ్. జెండా ఎగరవేసేటప్పుడు కిందికి లాగుతాం కదా, ఇలా పుల్ చేస్తాం కదా, అక్కడ ఏమవుతుందండి, పుల్లింగ్ ఫోర్స్. ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్లాగ్ హాయిస్టింగ్. నెక్స్ట్, ఇన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్. ఆల్రెడీ డిస్కస్ చేసామండి. పీరియాడిక్ టేబుల్ సంబంధించి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారండి. మీరు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులో మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో మనకు కాలమ్స్ని ఏమంటారు, హార్జంటల్ లైన్స్ని ఏమంటారో అడిగాడండి. హార్జంటల్గా ఉంటే మనం పీరియడ్స్ అంటాం, వర్టికల్గా ఉంటే గ్రూప్స్ అంటాం. సెకండ్ ఆప్షన్ కదండి, గ్రూప్స్ అండ్ పీరియడ్స్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, సోనోగ్రఫీ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ అబ్నార్మల్ డెఫిషియన్సీస్ ఇన్ స్టోన్ గాల్ స్టోన్స్ అండ్ ట్యూమర్స్ ఎక్సెట్రా. ఇన్ దిస్ టెక్నిక్ డాష్ ఆర్ యూజ్డ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి, అల్ట్రాసోనోగ్రఫీ అని ఉండం. ఇంతకుముందు ఫీటస్ గ్రోత్ ఎలా డిటర్మైన్ చేస్తారనేది ఒకసారి చూసాము. అంటే ఫీటల్ గ్రోత్, పిండం యొక్క వివిధ దశల్లో ఏ విధంగా పిండాభివృద్ధి జరుగుతుంది అని తెలుసుకోవాలనుకోండి, అప్పుడు కూడా అల్ట్రాసోనిక్ స్కానింగ్ అంటాం. ఓకే, అది కూడా అందులో వాడేది అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం, అతిధ్వనులు అంటాం. అదేవిధంగా ఇక్కడ మనకు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడ్డా కూడా, లేకపోతే ట్యూమర్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా మనం అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం. అంటే అది ఏంటంటే ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్, లైట్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్ అని ఇచ్చాడు. ఆప్షన్స్లో సౌండ్ వేవ్స్ అని ఇచ్చాడు. సౌండ్ వేవ్సే కదండి అల్ట్రా సౌండ్స్ అంటే. సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి మనం తెలుసుకోగలుగుతాం. సోనో మీన్స్ సౌండ్, గ్రఫీ మీన్స్ రైటింగ్. సింపుల్గా చూడండి, ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనిమల్స్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద స్మాలెస్ట్ అన్నాడండి. ఇక్కడ మనకు బేసిక్గా ఒక కాన్సెప్ట్ గుర్తుండాలండి. మనకు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని రెండు పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ అంటే పొడవులో కాదండి, వెడల్పులో అండి. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్.
స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఇది ఆల్మోస్ట్ 6 మీటర్స్ దాకా ఉంటుందండి. విడ్త్ అనేది బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తుంటాం. బేస్డ్ ఆన్ విడ్త్. ఇది మనం దేని బట్టి చేస్తాం, దేని బట్టి చెప్తాం, విడ్త్ని బట్టి చెప్తాం. లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది విడ్త్ని బట్టి, పొడవుని బట్టి కాదు. అయితే మనకు కార్నివోర్స్, హెర్బివోర్స్ అని ఉంటాయి. ఇప్పుడు హెర్బివోర్స్ ఉన్నాయి అనుకోండి, హెర్బివోర్స్ శాకాహారుల్లో రిమిడెంట్స్, అందులో మనకు నెమరు వేసే జీవులు ఉంటాయి. వాటిల్లో స్మాల్ ఇంటెస్టైన్ పొడవుగా ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ లాంగ్, పొడవుగా ఉంటుంది. అలా కాకుండా కార్నివోర్స్ తీసుకున్నారనుకోండి, కార్నివోర్స్లో మాంసాహారుల్లో స్మాల్ ఇంటెస్టైన్ అనేది నెమరు వేయడం అవసరం లేదు కదండి. అందులో తినేది అవి మాంసాహారులు కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు స్మాల్ ఇంటెస్టైన్లో. కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ స్మాల్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ హెర్బివోర్స్, కార్నివోర్స్ తీసుకోవచ్చు. ర్యాబిట్, కౌ, టైగర్, గోటు. ఇందులో టైగర్ ఉంది కదండి, టైగర్ అనేది కార్నివోర్ కదా. కార్నివోర్స్లో స్మాల్ ఇంటెస్టైన్ చిన్నదిగా ఉంటుంది, అదే హెర్బివోర్స్లో అయితే స్మాల్ ఇంటెస్టైన్ పెద్దదిగా ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ టైగర్ అవుతుందండి. 67 న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది అని అడిగాడు. ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫోర్సెస్ ఆన్ టూ మ్యూచువల్లీ ఎఫెక్టివ్ ఆబ్జెక్ట్స్ అన్నాడండి. ఇది రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ ఎఫెక్ట్ని చెప్పేది న్యూటన్ సెకండ్ లా కాదండి, ఇది కాదు. అండర్స్టాండింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ హెల్ప్ఫుల్, ఆల్సో నోన్ యాజ్ ద ఎనర్జీ ప్రొడక్షన్ రూల్ అంటాడు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ బై ద లా ఆఫ్ ఇనర్షియా అన్నాడు. లా ఆఫ్ ఇనర్షియా అనేది ఫస్ట్ లా అండి, న్యూటన్స్ ఫస్ట్ లా, నాట్ సెకండ్ లా. అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఎనర్జీ ప్రొడక్షన్ రూల్, ఎనర్జీ కన్జర్వేషన్ రూల్ అండి. యాక్చువల్లీ ప్రొడక్షన్ కాదు అది, ఇది కూడా కాదండి. అండర్స్టాండింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ హెల్ప్ఫుల్ అంటే న్యూటన్ సెకండ్ లా ఇట్ టెల్స్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ ఫోర్స్ అండి. ఇక్కడ చేంజ్ ఆఫ్ ఫోర్స్, అండర్స్టాండింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ హెల్ప్ఫుల్. ఫోర్స్ని బట్టి ఆబ్జెక్టివ్ ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పేది న్యూటన్స్ సెకండ్ లా. ఇట్ ఈస్ సింప్లీ డిఫైన్స్ ద సెకండ్ లా, సింప్లీ టెల్స్ అబౌట్ ద ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్తుందండి. ఇది కాదండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F is directly proportional to rate of change of velocity is directly proportional to velocity mv by t. ఇది ఫోర్స్ డెఫినేషన్ ఇస్తుంది. ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ ఆప్షన్ అవుతుందండి. మీకు బేసిక్గా ఈ తెలియకపోయినా కూడా జస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చెప్పొచ్చండి. 1, 3, 4 ఎలిమినేట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 68. సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ రిసీవ్ మ్యాక్సిమం కెపాసిటీ ఇన్ అన్నాడండి. ఇక్కడ సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ రిసీవ్ మ్యాక్సిమం కెపాసిటీ అంటే మనకు సోలార్ ఎనర్జీలో బేసిక్గా వాడేది ఏంటంటే పారాబోలిక్ వాడతారండి. పారాబోలిక్ మనకి ఇళ్లలో పైన డిష్లు ఉంటాయి కదండి, అలాంటి వాటిలో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. వీటిల్లో సన్ రేస్ వచ్చినప్పుడు, సన్ నుంచి రేస్ వచ్చినప్పుడు ఈజీగా రిఫ్లెక్ట్ అయిపోయి ఒకే దగ్గర ఫోకస్ అవుతుంది, దానివల్ల ఎక్కువ ఎనర్జీని గ్రాస్ప్ చేయగలుగుతాం. అంటే పారాబోలిక్ డిష్ కలెక్టర్స్ అండి. ఆన్సర్ ఏమవుతుందంటే బాయిల్డ్ కదండి, ఇది పారాబోలిక్ డిష్ కలెక్టర్స్. సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ కలెక్ట్ మ్యాక్సిమం కెపాసిటీ, ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ అండి. కానీ ఇందులో పారాబోలిక్ షేప్లో ఉన్నవి ఎక్కువ ఎనర్జీని, మ్యాక్సిమం ఎనర్జీని కలెక్ట్ చేయగలుగుతాయి. పారాబోలిక్ డిష్ కలెక్టర్ ఇస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ 69th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు స్ప్లిట్ డివిజన్ అండి. స్ప్లిట్ ఆఫ్ డివిజన్ కాదు, స్ప్లిట్ డివిజన్. ఏదైనా ఒక సెల్ స్ప్లిట్ డివిజన్ విభజన చెందింది అనుకుందాం, దాంట్లో ఏమవుతుంది, ఏం మార్పు చెందుతుంది? ఒక కణం విభజన చెందితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం ఉంది, ఇది డివైడ్ అయింది,
మైటాసిస్ కావచ్చు, మియాసిస్ కావచ్చు. ఏదైనా మైటాసిస్లో అయితే ఎగ్జాక్ట్గా సేమ్ సైజ్ ఉంటుంది. స్ప్లిట్ డివిజన్ అంటే విభజన. ఇందులో స్ప్లిట్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ శేఖరణ విభజన అంటాం, రిడక్షన్ డివిజన్ అంటాం. దీంట్లో మియాసిస్ అన్నట్టు స్మాల్ సెల్స్ లాగా డివైడ్ అవుతుంది. అంటే బిగ్గర్ సెల్ చిన్న చిన్న స్మాల్ సెల్స్ లాగా డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సెల్ సైజ్ ఏమవుతుంది, తగ్గుతుంది. స్ప్లిట్ డివిజన్లో సెల్ యొక్క సైజు డిక్రీజెస్. సైజ్ ఆఫ్ ద ఎంబ్రియో సంబంధం లేదు, దీనికి ఎంబ్రియోకి సంబంధం లేదు. సెల్ సైజ్ ఇంక్రీజెస్, ఇది కూడా సెల్ సైజ్ డిక్రీజ్ అవుతుంది అనేది పెరగదు. ద సైజ్ ఆఫ్ ద ఎంబ్రియో ఇంక్రీజెస్. ఓకే, ఆన్సర్ ఏమవుతుందండి, సెల్ సైజ్ డిక్రీజెస్. The dash tissues are matrix and the cells are embedded in the matrix అన్నాడండి. ఇదేంటంటే మనకు కనెక్టివ్ టిష్యూస్ సంబంధించి మీరు ఎప్పుడైనా చదివి ఉంటే మనకు మ్యాట్రిక్స్ అనే పదం వినపడుతుంది. మాతృక అంటారు దీంట్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ అనుకుందాం, ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, ద్రవ సంయోజక కణజాలం అంటాం. అందులో ఏమవుతుందంటే బ్లడ్ అనేది మొత్తం కూడా అందులో లిక్విడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది కదా, వాటర్లో ఈ బ్లడ్ సెల్స్ అనేవి మనకు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడ వాటర్ మొత్తం లిక్విడ్ అదంతా కూడా మనం ప్లాస్మా అంటాం కదా, ఆ ప్లాస్మాని ఒక మ్యాట్రిక్స్ లాగా అనుకుంటే దాంట్లో సెల్స్ ఎంబెడెడ్ అయి ఉంటాయి కదా, అంటే దాంట్లో పొందుపరచబడి ఉంటాయి. వాటిని మనం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూగా తీసుకోవచ్చు. అంటే ప్లాస్మా ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే సెల్స్, బ్లడ్ సెల్స్ అనేవి సెల్స్ అక్కడ మనకు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఏమవుతుంది, ఎపిథీలియల్ సెల్స్లో కాదు కదా, నర్వస్ సిస్ట్లో కాదు కదా, మస్కులర్ కాదు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. కనెక్టివ్ టిష్యూలో ఇలాంటి అమరిక ఉంటుందండి. కనెక్టివ్ టిష్యూ ఎగ్జాంపుల్గా మీరు ఒక్కటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అండి, ఒక సంధాయక కణజాలం అంటాం. ఓకే, దాంట్లో కనెక్టివ్ టిష్యూలో, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో బ్లడ్ సెల్స్ అనేవి ఆ ప్లాస్మాలో ఫ్లోట్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ బాడీ పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇది కనెక్టివ్ టిష్యూ అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ కాల్షియం ఆక్సైడ్? చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. కాల్షియం ఆక్సైడ్కి సంబంధించి ఫార్ములా అడిగాడండి. CaO కదండి, దీన్నే క్విక్లైమ్ అంటాం. కాల్షియం ఆక్సైడ్కి ఇంకొక పేరు ఏంటండి, క్విక్లైమ్. ఆన్సర్ ఏంటండి, థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద బిలో ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్ అన్నాడండి. యాసిడ్స్ యొక్క ఆమ్లాల యొక్క లక్షణం కానిది ఏంది అని అడిగాడండి. ఇక్కడ దేర్ ప్రెజెన్స్ టర్న్స్ బ్లూ, రెడ్ లిట్మస్ బ్లూ అన్నాడండి. ఇది కరెక్టో కాదో ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. మనం ఇంతకుముందు చెప్పాము ఇండికేటర్స్లో బార్ అని చెప్పాము. బార్ అంటే బ్లూ లిట్మస్ పేపరు యాసిడ్ అయితే రెడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే దేర్ ప్రెసెన్స్ టర్న్స్ రెడ్ లిట్మస్ బ్లూ అన్నాడు. యాసిడ్ ఏం చేస్తుంది, బ్లూ నుంచి రెడ్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇది తప్పు కదండి, రాంగ్ వన్. దే యాక్ట్ యాజ్ ఎలక్ట్రోలైట్ ఇన్ సొల్యూషన్ అన్నాడు. నాట్ ఏ ప్రాపర్టీ అన్నాడు కాబట్టి చూద్దాం ఒకసారి. దే కొరోడ్ మెటల్ సర్ఫేసెస్ స్లోలీ. దే ప్రెజెన్స్ టర్న్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది కదండి, మనకు ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన పాయింట్ ఏంటి, యాసిడ్స్ బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది కాదు, ఇది బేస్ అవుతుంది. ఎలక్ట్రోలైట్గా డివైడ్ అవుతుంది సొల్యూషన్లో. H+, ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉంది అనుకుందాం, హైడ్రోక్లోరిక్ ఉంటే ఇది యాక్వస్ సొల్యూషన్లో H+ అయాన్స్ లాగా మారుతుంది, Cl- లాగా మారుతుంది, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. దే కెరోడ్ సర్ఫేస్ మెటల్ సర్ఫేసెస్లోకి, అంటే ఎందులో అయితే స్టోర్ చేస్తాం మెటల్ సర్ఫేసెస్లో, ఆ మెటల్ సర్ఫేసెస్ స్లోగా కోరోడ్ అవుతుంటాయి. ఓకే, దేర్ ప్రెజెన్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ రెడ్, ఇది కూడా కరెక్టే కదండి. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, నాట్ ఏ ప్రాపర్టీ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ద ప్యాసింజర్ ఫాల్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ వెన్ ఏ మూవింగ్ బస్ అప్లైస్ బ్రేక్స్ టు స్టాప్ అండ్ ఫాల్స్ బ్యాక్వర్డ్స్ వెన్ ఇట్ యాక్సిలరేట్స్ ఫ్రమ్ రెస్ట్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ అన్నాడండి. అంటే కదిలే బస్సు
ఇప్పుడు ఒక బస్సు కదులుతుంది అనుకుందాం, సడన్ గా బ్రేక్స్ వేశాడు, అప్పుడు అందులో కూర్చున్న ప్రయాణికుడు ఏమవుతాడు అనేది క్వశ్చన్. ఇక్కడ ముందుకు వెళ్తాడన్నాడు, అయితే దానికి కారణం ఏందని అడిగాడు ఇతడు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం ఏమవుతుందండి, న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, ఇనర్షియా, జడత్వం గురించి చెప్తుందండి. న్యూటన్స్ ఫస్ట్ లా గుర్తుపెట్టుకుని, చాలా చాలా ఇంపార్టెంట్. న్యూటన్స్ ఫస్ట్ లా ఇట్ టెల్స్ అబౌట్ ఇనర్షియా. ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు చేంజ్ అండి, అంటే మార్పును వ్యతిరేకించడం. ఏదైనా వస్తువు అది రెస్ట్లో ఉండాలనుకుంటే రెస్ట్లోనే ఉంటుంది, రెస్ట్లో ఉన్నదనుకోండి అలాగే రెస్ట్లోనే ఉంటుంది, లేకపోతే యూనిఫామ్ మోషన్తో మూవ్ అవుతుంది అనుకుందాం, యూనిఫామ్ మోషన్లోనే మూవ్ అవుతుంది. అన్లెస్ అంటిల్ నువ్వు బాహ్యంగా ఏదైనా బలం ప్రయోగించేంత వరకు అది అలాగే మూవ్ అవుతుంది, లేదా అలాగే రెస్ట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు చేంజ్ అండి, మార్పును వ్యతిరేకించడం, మార్పును కోరుకోదు, అంటే ఇనర్షియా అంటాం. న్యూటన్స్ ఫస్ట్ లా చెప్తుంది ఇది. అయితే ఇప్పుడు ఇందులో బస్సులో వెళ్తున్న వ్యక్తి సడన్గా బ్రేక్స్ వేశారనుకుందాం, అతను కూర్చున్నాడు, అంటే రన్నింగ్ బస్సు మూవ్ అవుతూ ఉంది, అతను కూడా మూవ్ అవుతున్నాడు, సడన్గా బ్రేక్స్ వేశాడు, బస్సు ఆగిపోయింది. కాకపోతే దీని ఇనర్షియా వల్ల ఏమవుతుందండి, మెయిన్గా బికాస్ ఆఫ్ ఇనర్షియా ప్యాసింజర్ అనేది అలాగే ఉండాలని మార్పును వ్యతిరేకిస్తున్నాడు. మార్పును వ్యతిరేకించడం వల్ల వెనక్కి పడిపోతాడు. దీనికి కారణం ఏంటంటే ఇనర్షియా. న్యూటన్స్ ఫస్ట్ లా టెల్స్ అబౌట్ ద ఇనర్షియా, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యూటన్స్ ఫస్ట్ లా, లా ఆఫ్ ఇనర్షియా, జడత్వం అంటారు, మార్పును వ్యతిరేకించడం, రెసిస్టెన్స్ టు చేంజ్. ఇది అంటే వస్తువు విశ్రాంతిలో ఉండాలనుకుంటే విశ్రాంతిలో ఉంటుంది, విశ్రాంతిలో ఉంటే విశ్రాంతిలో ఉంటుంది. ఎప్పుడు బాహ్యంగా మనం ఎలాంటి బలం ప్రయోగించినంత వరకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ అన్నాడండి. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది బట్ నో డైరెక్షన్ అన్నాడు. అంటే ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండి నో డైరెక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటారండి, స్కేలార్ అంటాం కదా, సదిశ రాశి, అదిశ రాశి అంటాం. అది తీసుకున్నప్పుడు స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నో డైరెక్షన్. ఆల్రెడీ మనం స్కేలార్స్ వెక్టార్స్ గురించి కొన్ని చూసాము. ఇక్కడ మళ్ళీ లిస్ట్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. స్కేలార్స్, వెక్టార్స్. స్కేలార్స్ హ్యాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, పరిమాణం మాత్రమే ఉంటుంది. ఇక్కడ దిశ మరియు పరిమాణం రెండూ ఉంటాయి, డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ రెండూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, డిస్టెన్సు, మాసు, టెంపరేచరు, వర్క్, స్పీడు, పవరు, ఇవన్నీ కూడా స్కేలార్స్ అండి. కానీ వెక్టార్స్ తీసుకున్నారనుకోండి, ఫోర్స్ అనేది వెక్టారు, డిస్ప్లేస్మెంట్ వెక్టారు, యాక్సిలరేషన్ వెక్టార్, నెక్స్ట్ వెలాసిటీ కూడా వెక్టార్ అండి. వెలాసిటీ కూడా, ఇవన్నీ కూడా వెక్టార్స్ కిందకి వస్తాయండి. ఫోర్సు, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్, వెలాసిటీ, మూమెంటం కూడా వెక్టార్ కిందకి వస్తుందండి. మూమెంటం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫోర్స్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ ఈజ్ వెక్టార్, అంటే దీనికి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. ఫోర్సు వెక్టార్ కాబట్టి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. వర్క్ అనేది మూమెంటం అనేది ఇచ్చాడు. ఇక్కడ వర్క్ అనేది స్కేలార్ కదండి, వర్క్ స్కేలార్, దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నో డైరెక్షన్. మూమెంటం అనేది ఇక్కడ ద్రవ్య వేగం అంటారండి, దీనికి ద్రవ్య వేగానికి ఇట్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్, m ఇంటూ v కదండి, మాస్ ఇంటూ వెలాసిటీ.
వెక్టార్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండేది, నో డైరెక్షన్ నో డైరెక్షన్, అంటే ఇక్కడ వర్క్ అవుతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అన్నాడండి. మళ్ళీ పీరియాడిక్ టేబుల్ సంబంధించిన క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ వన్ ఎలిమెంట్స్ మనం ఏమన్నామండి, ఆల్కలీ మెటల్స్ అన్నాం. ఆల్కలీ మెటల్స్. గ్రూప్ 2 ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే నాట్ అని ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అన్నాడు. అంటే గ్రూప్ 2 ఎలిమెంట్ కానిది అని అడిగాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్రూప్ 2 ఎలిమెంట్ అంటే కానిది అంటే ఫస్ట్ మనకు గ్రూప్ 2 కావాలి కదా. గ్రూప్ 2లో ఏమేమి ఉంటాయంటే చూడండి ఒకసారి, బెరీలియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ 2 ఎలిమెంట్స్ అండి. ఇందులో అబ్జర్వ్ చేస్తే బెరీలియం ఉంది కదండి, గ్రూప్ 2 ఎలిమెంట్ ఇది. పొటాషియం అనేది కాదు, మెగ్నీషియం గ్రూప్ 2 ఎలిమెంట్, కాల్షియం గ్రూప్ 2 ఎలిమెంట్. కానిది అంటే ఏమవుతుందండి, పొటాషియం. పొటాషియం ఈజ్ గ్రూప్ 1 ఎలిమెంట్ అండి, ఇది గ్రూప్ 1 ఎలిమెంట్. ఓకే, ఇది ఆల్కలీ మెటల్, ఆల్కలీ ఎర్త్ మెటల్ కాదు, క్షార మృత్తిక లోహం కాదు, ఇది క్షారలోహం. ఓకేనండి. నెక్స్ట్, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ అంటాడు. మన కెమికల్ విరిగిపోయినప్పుడు కానీ, ఫాల్ సీలింగ్ కోసం కానీ, ఇలాంటివన్నిటిలో కూడా, ఏదైనా టాయ్స్ తయారీలో కానీ ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ఉంటారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని దేని నుంచి తయారు చేస్తారు అనేది కూడా క్వశ్చన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క మెయిన్ ఫార్ములా అని అడిగి అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేస్తారు. జిప్సమ్ యొక్క ఫార్ములా ఏంటంటే కాల్షియం సల్ఫేట్ 2H2O. దీన్ని హీట్ చేసామనుకోండి, మనకు 1.5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతుందండి, CaSO4 H2O మాత్రం మిగిలిపోతుంది. దీన్నే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం దీన్ని హీట్ చేస్తే. దీనికే ఇంకొక పేరు ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని కూడా అంటారండి. కాల్షియం సల్ఫేట్ సెమీహైడ్రేట్ ఆర్ హెమీహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటే జిప్సమ్. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. అబ్జర్వ్ చేయండి, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అయితే జిప్సము, దాన్ని హీట్ చేస్తే మనకి ఏమొస్తుందండి, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ వస్తుంది. దీన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇంక్లూడింగ్ బ్లడ్ ప్రెషర్, సెలైవేషన్ అండ్ వామిటింగ్ ఆర్ కంట్రోల్డ్ బై ద. ఇందులో ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే నర్వస్ సిస్టమ్ సంబంధించి, బ్రెయిన్ యొక్క పార్ట్స్లోని వాటి యొక్క ఫంక్షన్స్ గురించి సంబంధించిన క్వశ్చన్ అండి. బ్రెయిన్ పార్ట్స్లో స్పైనల్ కార్డ్, ఇప్పుడు స్పైనల్ కార్డ్ వెన్నెముకకు సంబంధించింది ఫంక్షన్ కాదు, ఇది పాన్స్ వరలి అది కూడా కాదండి. ఇక్కడ ఈ రెండు పార్ట్స్ యొక్క ఫంక్షన్స్, సెరిబెల్లం ఒకటి, మెడుల్లా ఒకటి ఫంక్షన్స్ చూడండి. మెడుల్లా అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మెడుల్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఫంక్షన్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్, అంటే మన ఆధీనంలో లేని ఫంక్షన్స్ని మనం ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటారు. మన ఆధీనంలో ఉండదు. డైజెషన్ కావచ్చు, వామిటింగ్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, సెలైవేషన్, ఏదైనా లెమన్ లాంటివి చూసినప్పుడు మనకు వెంటనే మన మౌత్లో సెలైవేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి ఏదైనా కావచ్చు, వామిటింగ్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన ఆధీనంలో ఉండవు. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా మన బ్రెయిన్లో ఏది కంట్రోల్ చేస్తుందంటే మెడుల్లా కంట్రోల్ చేస్తుందండి. ఆన్సర్ ఏమవుతుందంటే ఇది మెడుల్లా అవుతుంది. అయితే సెరిబెల్లం సంబంధించి
ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగింది అంటే సెరిబెల్లం మెయింటైన్స్ బాడీ పోస్చర్ అండి. బాడీ పోస్చర్, నిశ్చల స్థితిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మన బాడీ నిలబడినప్పుడు మనం స్టిఫ్గా నిలబడగలుగుతాం. అలా కాకుండా ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్న మనిషిలో మనం బాడీ మూమెంట్స్ చూసారనుకోండి ఎలా ఉంటుంది, అటు ఇటు కింద పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సెరిబెల్లం ఎఫెక్ట్ అవుతుంది మెయిన్గా. మనకి ఎగ్జామ్లో అడిగారండి ఆల్రెడీ. మనకు బాడీ పోస్చర్ అంటే మనం కరెక్ట్గా స్టడీగా నిలబడి నడవగలుగుతాం, అది సెరిబెల్లం వల్ల. కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్కహాల్ తాగినప్పుడు వాళ్ళలో ఈ సెరిబెల్లం సరిగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు స్టడీగా నడవలేరు. స్టడీ అంటారు కానీ స్టడీగా నడవలేరు. ఓకేనా? అంటే ఇక్కడ సెరిబెల్లం మెయిన్లీ బాడీ ఈక్విలిబ్రియం అండ్ పోస్చర్, శరీరం యొక్క సమతా స్థితి అంటారు, ఈక్విలిబ్రియం, దీన్ని కంట్రోల్ చేసేది సెరిబెల్లం. ఓకేనండి. స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, మనకు బాడీని ఫిజికల్ నర్వ్స్ని అలాగే స్పైనల్ కార్డు బాడీ వెన్నెముకలో ఒక స్టిఫ్నెస్ని ఇస్తుంది అది స్పైనల్ కార్డు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఈజ్ సెక్రెటెడ్ బై ద పిట్యూటరీ టు స్టార్ట్ ఓవ్యులేషన్ ప్రాసెస్ అన్నాడండి. అంటే ఇక్కడ ఓవ్యులేషన్ హార్మోన్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఎండోక్రైన్ నాలజీ అంటారు. అంతఃస్రావ గ్రంథులకు సంబంధించి చూసినట్లయితే మనకి ఏ హార్మోన్స్ ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతాయి, అవి ఓవ్యులేషన్ని స్టార్ట్ చేస్తాయని అడిగాడు. ఇక్కడ హార్మోన్ అంటే సింపుల్గా అవి ఒక కెమికల్ మెసెంజర్స్ అండి. మన బాడీలో హార్మోన్స్ కెమికల్ మెసెంజర్స్ లాగా యాక్ట్ చేస్తాయి, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి జస్ట్. ఓకే. అయితే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే పిట్యూటరీ గ్లాండ్ స్మాలెస్ట్ గ్లాండ్ అంటారండి దీన్ని, స్మాలెస్ట్ గ్లాండ్. కానీ ఇది ఎన్నో గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారండి, మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్లో ఒకటి ల్యూటినైజ్ హార్మోన్ అనేది మనకు ఓవ్యులేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఓవరీస్ నుంచి అంటే అండాశయం నుంచి ఓవ్ని ఉత్పత్తి చేయడంలో హెల్ప్ అవుతుంది. అంటే అండాలని ఉత్పత్తి చేయడంలో హెల్ప్ అవుతుంది ల్యూటినైజింగ్ హార్మోన్. ఇక్కడ థైరాయిడ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అది థైరాయిడ్ సంబంధించినది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనేవి కూడా ఫిమేల్ హార్మోన్సే, కానీ ఇక్కడ అవి ఆ ఫంక్షన్ చేయవు. అంటే ఓవ్యులేషన్ ప్రాసెస్లో మనకు హెల్ప్ అవుతాయి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. ఆఫ్టర్ ప్రొజెస్టరాన్ అనేది ప్రెగ్నెన్సీ ప్రిపేర్ చేస్తుంది, ఈస్ట్రోజన్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ హార్మోన్స్ని ఓవరీస్ నుంచి ఓమ్ని రిలీజ్ చేసేది మాత్రం ల్యూటినైజింగ్ హార్మోన్ అండి. నెక్స్ట్ చూడండి, ఏ సోర్స్ ప్రొడ్యూసెస్ 10 క్రెస్ అండ్ 10 ట్రఫ్స్ ఇన్ 0.1 సెకండ్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ అన్నాడండి. ఇక్కడ ఇంతకుముందు సేమ్ ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అయిందండి మనకు, సేమ్ కాన్సెప్ట్స్ తోటి. 10 క్రెస్ అన్నాడు, 10 ట్రఫ్స్ అన్నాడు. అంటే 10 వేవ్స్ సమానం అవుతుంది కదండి, 10 వేవ్స్. మరి అప్పుడు ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ 10 వేవ్స్ బై ఎంత టైం పట్టిందండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 10/0.1 సెకండ్స్. ఇక్కడ 10/0.1 సెకండ్ అంటే 100 హెడ్జ్ అవుతుంది, హెడ్జెస్గా సమానం అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుందండి, 100 హెడ్జ్కి సమానం అవుతుంది. ఇక్కడ సింపుల్ అండి, 10 క్రెస్ 10 ట్రఫ్స్ కలిస్తే 10 వేవ్స్ అవుతాయి. 10/0.1 సెకండ్స్ టైం తీసుకున్నట్లయితే మనకు 100 హెడ్జ్ అవుతుందండి. 80th క్వశ్చన్, ఏ సర్టన్ హౌస్ హోల్డ్ హ్యాస్ కన్జ్యూమ్డ్ 245 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ఏ మంత్. హౌ మచ్ ఎనర్జీ ఈస్ దిస్ ఇన్ జౌల్స్ అన్నాడండి. అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చూసాము 1 kWh ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ అనేది. ఇక్కడ 245 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందండి ఇది ఒక హౌస్ హోల్డ్స్. యూనిట్స్ అంటే ఒక యూనిట్కి ఎంత అవుతుంది, యూనిట్ అంటే ఇక్కడ కిలోవాట్ అవర్, కిలోవాట్ అవర్. ఒక కిలో వాటర్ ఎంతకు సమానం అవుతుందండి, 3.6 మెగా జౌల్స్. 3.6 × 10⁻⁶ జౌల్స్కి ఈక్వల్ అవుతుంది.
అంటే ఇక్కడ 245 యూనిట్స్ కన్జ్యూమ్ అయిందంటే దాన్ని జౌల్స్లో కన్వర్ట్ చేయాలంటే 245 ఇంటూ 3.6 జౌల్స్ 10⁶ జౌల్స్ అవుతుంది కదండి. అంటే ఇక్కడ 245 ఇంటూ 3.6 10⁶ జౌల్స్. దీన్ని మల్టిప్లై చేశారనుకోండి దగ్గరలో మనకు 882 10⁶ జౌల్స్ అవుతుందండి. ఇక్కడ 8 ఇచ్చాడు కాబట్టి ఇది కాదు, 882 అవుతుంది. 882 10⁶ జౌల్స్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, లెమన్ జ్యూస్ హ్యాజ్ ఎ pH ఆఫ్ అన్నాడండి. ఇక్కడ pH సంబంధించింది. pH అంటే pH లో P అంటే అని కూడా అడుగుతారండి. pH అంటే పొటెన్స్ అంటే ఎంత హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేది. pH ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటారండి. అక్కడ pH స్కేల్లో దీని pH స్కేల్ని ఎవరు కనుక్కున్నారంటే సోరెన్సెన్. pH స్కేల్ వాజ్ డిస్కవర్డ్ బై అంటే సోరెన్సెన్. ఇక్కడ pH స్కేల్ 1 నుంచి 14 వరకు ఉంటుంది. 1 నుంచి 7 వరకు మనం యాసిడ్ అంటాం. 7 నుంచి 14 బేస్ అంటాం. స్ట్రాంగ్ యాసిడ్ ఇటువైపు ఉంటుంది, వీక్ యాసిడ్స్ ఇటువైపు ఉంటాయండి, స్ట్రాంగ్ బేసెస్ ఇటువైపు ఉంటాయండి. స్ట్రాంగ్ బేసెస్ మనకి ఇక్కడ లెమన్ జ్యూస్ ఇచ్చాడు. లెమన్ జ్యూస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అండి. అది అంటే అక్కడ pH 2 యాసిడ్ కాబట్టి అది pH 6 కాదు, 12 కాదు, 8 కాదండి, ఇది 2 అవుతుందండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ మళ్ళీ మనకు కిలో వాట్ అవర్ సంబంధించిన క్వశ్చన్ అండి. 5.4 కిలో వాట్ అవర్స్ అడిగాడు. దాన్ని ఎనర్జీ జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. మనకు కిలో వాట్ అవర్ కదా, 5.4 ఇంటూ 3.6 10⁶ జౌల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంతకి ఈక్వల్ అవుతుందంటే దగ్గరలో ఇది 19.44 10⁶ జౌల్స్కి ఈక్వల్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ ఇది అవుతుందండి 4. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు అది ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్, an object travels 15 meters in 8 seconds and then another 25 meters in 12 seconds. What is the average of the object అనండి. సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ యావరేజ్ అంటే టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది యాడ్ చేసామనుకుంటే సింపుల్గా అవుతుందండి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చూసారనుకోండి. 15 meters ప్లస్ 25 meters బై ఎన్ని సెకండ్స్ అండి, 8 seconds ప్లస్ 12 seconds 40/10 = 4. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అనుకోండి 4 meters/second అవుతుంది. 4 meters/seconds ఇచ్చాడు, మీటర్ సెకండ్ అని ఇచ్చాడు, ఇది తప్పండి. 4 meters/second ఇది కరెక్ట్ అవుతుందండి. ఓకే, 4 meters/second. నెక్స్ట్ 84, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అన్నాడండి. ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది? రిటార్డేషన్, డిసిలేషన్, నెగిటివ్ యాక్సిలేషన్, పాజిటివ్ యాక్సిలేషన్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్స్. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు రిటార్డేషన్ అంటే మనకు ఒక వస్తువు మూవ్ కాకుండా మనకు వ్యతిరేకంగా బలం ప్రయోగించడమే రిటార్డేషన్ అనుకుందాం. అంటే యాక్సిలేషన్ కాకుండా డిసిలేషన్ లాంటిది అది రిటార్డేషన్. డిసిలేషన్ అంటే నెగిటివ్ యాక్సిలేషన్, అది ప్రతికూల త్వరణం. అంటే యాక్సిలేషన్ త్వరణం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సింపుల్గా యాక్సిలేషన్కి, ఇక్కడ పాజిటివ్ యాక్సిలేషన్కి నెగిటివ్ యాక్సిలేషన్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి.
నెగిటివ్ యాక్సిలేషన్ ఇచ్చాడు, పాజిటివ్ యాక్సిలేషన్ ఇచ్చాడు, డిసిలేషన్ ఇచ్చాడు, రిటార్డేషన్. ఈ మూడిట్లలో డిసిలేషన్, రిటార్డేషన్, నెగిటివ్ యాక్సిలేషన్లో తగ్గుదల అంటే నెమ్మదిగా స్లోగా తగ్గుతూ ఉంటుంది, కానీ పాజిటివ్ యాక్సిలేషన్లో స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాక్సిలేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం అంటాం కదా. యాక్సిలేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ వెలాసిటీ విత్ టైం యాక్సిలేషన్ అంటే. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పర్సన్ ఫస్ట్ 20 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, వెలాసిటీతో వెళ్తున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ 1 hour వెళ్ళాడు, ఫస్ట్ 1 hour. సెకండ్ అవర్లో అతను 40 kmph, ఇక్కడ కూడా 40 kmph km/h వెళ్తాడు. నెక్స్ట్ థర్డ్ అవర్లో 70 అనుకుందాం అతని స్పీడ్. నెక్స్ట్ 110 అనుకుందాం నెక్స్ట్ అవర్లో. అంటే ఇక్కడ అవర్ పెరిగే కొద్దీ అతని స్పీడ్ చేంజ్ అనేది కూడా పెరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎంత డిఫరెన్స్ ఎంత అండి, ఇక్కడ 20, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 30, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 40. అంటే పెరుగుతుంది, కానీ పెరిగేది కూడా పెరుగుతుంది, ఎంత పెరగాల్సిందో కూడా అంత పెరుగుతుంది. దాన్నే మనం పాజిటివ్ యాక్సిలేషన్ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 20 km పెరిగింది 1 hourలో, కానీ నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ 20 km బదులు 20 km కాదు 20 km/h, 20 km/h కాకుండా 30 పెరిగింది, 30 కాకుండా 40 పెరిగింది. అంటే ఇక్కడ ఎంత పెరగాల్సిందో కూడా అది కూడా పెరుగుతుంది. దీన్నే పాజిటివ్ యాక్సిలేషన్ అంటాం. ఓకే, అలా కాకుండా నెగిటివ్ యాక్సిలేషన్ అనుకుందాం. నెగిటివ్ యాక్సిలేషన్ అంటే ఫస్ట్ 20 వెళ్ళాడు, ఫస్ట్ 20 వెళ్ళాడు అనుకుందాం. నెక్స్ట్ అవర్లో 60 వెళ్ళాడు, నెక్స్ట్ 90 వెళ్ళాడు, నెక్స్ట్ 110 వెళ్ళాడు అనుకుందాం. ఇలా వెళ్ళాడు. అంటే ఫస్ట్ 1 hour ఏమో 20 km/h, తర్వాతకి 60, తర్వాతకి 90, తర్వాతకి 110 ఇలా వెళ్ళాడు అనుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎంత తగ్గించాడు, ఎంత పెరిగింది, ఇక్కడ 40 పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది 30 పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది 20 పెరిగింది. అంటే పెరగాల్సింది తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అంటే పెరుగుతుంది కాకపోతే ఇక్కడ స్పీడ్ అనేది, వెలాసిటీ అనేది పెరుగుతుంది, కాకపోతే ఎంత పెరగాల్సింది అనేది తగ్గుతూ వస్తుంది. దీన్నే నెగిటివ్ యాక్సిలేషన్ అంటాం. నెగిటివ్ యాక్సిలరేషన్. డిఫరెన్స్ అర్థమైందండి, సింపుల్ అండి ఇది. అయితే రిటార్డేషన్ అన్న వేగం తగ్గుతూ పోవడాన్ని రిటార్డేషన్ అంటాం. డిసిలేషన్ అనేది నెగిటివ్ త్వరణమే, నెగిటివ్ యాక్సిలేషన్ ఇది కూడా, మూడు కూడా ఒకటే టెర్మినాలజీ. బట్ పాజిటివ్ యాక్సిలేషన్ అనేది పెరుగుతూ పోతుంది, దాన్ని ఇది డిఫరెంట్గా ఉంది R1 అని, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, హ్యూమన్ ఇన్సులిన్ ఈజ్ బీయింగ్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ ట్రాన్స్జెనిక్ స్పీసీస్ ఆఫ్ అన్నాడండి. ట్రాన్స్జెనిక్ స్పీసీస్ ఏ జన్యు జీవుల వాళ్ళ ద్వారా మనకు హ్యూమన్లోని ఇన్సులిన్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఏంటండి, ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, ఇన్సులిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బీటా సెల్స్ ఆఫ్ ద క్లోమోగ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుందండి. ప్యాంక్రియాస్ క్లోమోగ్రంథి నుంచి, ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. దీని లోపం వల్ల, డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తుందండి, డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుంది. దీని అంటే మనకు ఆర్టిఫిషియల్గా ఏమవుతుంది, మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేది. అంటే దీన్ని ఆర్టిఫిషియల్గా మనం ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలంటే ఇందులో ఏది వాడతారంటే ఇసరీషియా కోలై వాడతారండి. ఈ కోలై అంటారు. లార్జ్ స్కేల్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఈ కోలై అనే ఒక బ్యాక్టీరియాని వాడుతుంటారు. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఫోర్త్, ఇసరీషియా కోలై అంటారు దీన్ని. ఓకే, దీని ఉత్పత్తిలో హ్యూమన్ ఇన్సులిన్నే మనం హ్యూమిలిన్ అని కూడా అంటాం దాన్ని. దాని ఉత్పత్తిలో ఇసరీషియా కోలై అనే బ్యాక్టీరియాని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ నర్వస్ టిష్యూ ఈజ్ టు కండక్ట్ మెసేజ్. నాడీ కణజాలం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇన్ఫర్మేషన్, అంటే మనకు మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది
కండక్ట్ చేయడం అనేది నర్వస్ టిష్యూ యొక్క మెయిన్ ఫంక్షన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం చేస్తుందా, ఆ పార్ట్ ఆఫ్ చేస్తుందా, లోయర్ పార్ట్ వరకు చేస్తుందా, అప్పర్ పార్ట్ వరకు చేస్తుందా అంటే త్రూ అవుట్ ద బాడీ చేస్తుంది. మనకు నర్వస్ టిష్యూ సింపుల్ క్వశ్చన్ అండి, ఇది బేసిక్ క్వశ్చన్. ఎనీ వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. త్రూ అవుట్ ద బాడీ మొత్తం కూడా నర్వస్ టిష్యూ కండక్ట్ చేస్తూ ఉంటుందండి. ఏదో ఒక పార్ట్ మాత్రమే చేయదు కదండి, బాడీలో అన్ని పార్ట్స్ చేస్తుంది. మీ బాడీలో హ్యాండ్ మూవ్ చేయాలన్నా, లెగ్ మూవ్ చేయాలన్నా, ఏ పార్ట్ మూవ్ చేయాలన్నా కూడా మనకు నర్వస్ టిష్యూ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటుంది, దానివల్ల జరుగుతూ ఉంటుంది. A crucible used in laboratories to heat solids at a high temperature is made up of. క్రూసిబుల్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక పాత్ర లాంటిది, ఒక డిష్ లాంటిది అనుకోవచ్చు. సింపుల్గా మనకు ఇలా ల్యాబొరేటరీలో ఇలాంటిది డిష్ లాంటిది ఒకటి ఉంటుంది క్రూసిబుల్. ఏంటంటే కొన్ని సబ్స్టెన్సెస్ హీట్ చేయడం అనేది బీకర్స్లో కానీ ఎక్కువ కొద్దిసేపు అయితే పర్లేదు, కానీ చాలా కంటిన్యూస్గా చాలాసేపు హీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అలాంటి టైంలో మనకు ఒక క్రూసిబుల్ వాడుతూ ఉంటాం. అంటే కంటిన్యూస్గా చాలాసేపు హీట్ చేయాలంటే, అలాంటి టెంపరేచర్స్ని తట్టుకొని ఉండాలి అంటే, అలాంటి క్రూసిబుల్స్ని తయారు చేయాలి అంటే మనం వాడే మెటల్ ఏంటంటే, ఇక్కడ మనం వాడే సబ్స్టెన్స్ ఏంటంటే గ్రాఫైట్ అండి. గ్రాఫైట్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ హై టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రతల వద్ద ఘన పదార్థాలను వేడి చేయడానికి అన్నట్టు. సింపుల్గా మన ల్యాబొరేటరీలో యూజ్ చేసేది క్రూసిబుల్. దీనిలో ఎక్కువగా దేంతో తయారు చేశారండి, గ్రాఫైట్ తోటి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 2-3 టైమ్స్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగారు. నెక్స్ట్ చూడండి, నేమ్ ద గ్రూప్ అండ్ పీరియడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్ విచ్ కార్బన్ ఈస్ ప్లేస్డ్. పీరియాడిక్ టేబుల్ సంబంధించిన మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అండి, కార్బన్ ఏ గ్రూప్లో ఉంది అడిగాడు. సింపుల్గా పీరియడ్ అడిగాడు, ఏ పీరియడ్లో ఉంది, ఏ గ్రూప్లో ఉంది అడిగాడు. కార్బన్ అంటే ఇక్కడ చూడండి, ఆటమిక్ నెంబర్ ఎంత అండి, 6. ఆటమిక్ నెంబర్ 6 కార్బన్ యొక్క. కార్బన్ మనం ఇంతకుముందు చెప్పాము, ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇక్కడ హైడ్రోజన్ అనుకోండి, ఫస్ట్ పేర్లో హీలియం ఇక్కడ రాసేసుకోండి. నెక్స్ట్ లిథియం, బెరీలియం ఇక్కడ రాసేసుకొని, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, ఇవన్నీ కూడా సెకండ్ పీరియడ్కి సంబంధించినవి. థర్డ్ పీరియడ్లో సోడియం, పొటాషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, ఇవన్నీ కూడా థర్డ్ పీరియడ్ సంబంధించినవి. అంటే ఇక్కడ కార్బన్ ఎందులో ఉందండి, ఇది ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, ఇది 13th గ్రూపు, ఇది 13th గ్రూపు, ఇది 14th గ్రూపు, 15th, 16th, 17th, 18th గ్రూపు. ఇది ఫస్ట్ గ్రూపు, ఇది సెకండ్ గ్రూపు, ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్. అంటే కార్బన్ ఎందులో వస్తుందండి, సారీ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. సెకండ్ పీరియడ్లో 14th గ్రూప్లో, సెకండ్ పీరియడ్ అండ్ 14th గ్రూప్, ఇది అండి సెకండ్ పీరియడ్ అండ్ 14th గ్రూప్లో వచ్చేది మనకు కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ నాన్ మెటల్స్ అన్నాడండి. నాన్ మెటల్స్ సంబంధించి ఏది తప్పు స్టేట్మెంట్ అడిగాడు. ఆల్రెడీ చూసాం మనం మెటల్స్కి నాన్ మెటల్స్కి డిఫరెన్స్, లోహాలకు అలోహాలకు మధ్యలో ఉన్న భేదం చూసాం. అంటే మెటల్స్ అనేవి లస్టర్స్గా ఉంటాయి, మెరిసే గుణం కలిగి ఉంటాయి. అదేవిధంగా హై కండక్టివిటీ ఉంటుంది, హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కావచ్చు. అదేవిధంగా మాల్యబుల్ అండ్ డక్టైల్ నేచర్లో ఉంటాయి మెటల్స్, అంటే వాటిని తీగలుగా రేకులుగా సాగదీయవచ్చు. కానీ నాన్ మెటల్స్ చూసినప్పుడు వీటికి అపోజిట్ ప్రాపర్టీ ఉంటుంది, వాటిని తీగల్లాగా రేకుల్లాగా మనం సాగదీయలేము. అదేవిధంగా వాటి యొక్క బ్రిటిల్నెస్ అంటే స్ట్రాంగ్గా ఉండవండి, అవి పెలుసుగా ఉంటాయి, ఇలా ముట్టుకోగానే విరిగిపోయేలాగా ఉంటాయి. అలాంటివి మెటల్స్, నాన్ మెటల్స్ అండి. అదేవిధంగా వాటికి సౌండ్ని ఉత్పత్తి చేసే సోనరస్ అంటారు కదా, సోనరస్ అంటే సౌండ్ని ఉత్పత్తి చేసే క్యారెక్టర్ అనేది ఉండదు. అదేవిధంగా దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండి. దానికి అపోజిట్ కదా మెటల్స్కి నాన్ మెటల్స్ అపోజిట్ కాబట్టి. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ అంటే దే ఆర్ నాట్ మాల్యబుల్ అండ్ డక్టైల్ అన్నాడు. మెటల్స్, నాన్ మెటల్స్ నాట్ మాల్యబుల్ అండ్ డక్టైల్, ఇది కరెక్టే కదండి, ఇది కరెక్ట్. నాన్ మెటల్స్ ఆర్ సోనరస్,
ఇవి సౌండ్ ఉత్పత్తి చేయవండి, ఇది తప్పండి ఇది. దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, అది కరెక్టే కదండి. పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సాలిడ్ నాన్ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ డల్. అవునండి, ఇక్కడ నాన్ మెటల్స్ సాఫ్ట్గా ఉంటాయి, డల్గా ఉంటాయి. ఇది కూడా కరెక్టేనండి. ఆన్సర్ ఏంటంటే నాన్ మెటల్స్ ఆర్ సోనరస్, అంటే వాటిని మనం కొట్టినప్పుడు సౌండ్ ధ్వని ఉత్పత్తి కాదు, సోనరస్ కాదు. ఓకేనండి, ఆన్సర్ సెకండ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైమ్, ఇట్స్ యూనిట్ ఈజ్ వాట్ సెకండ్ అండ్ కిలో వాట్ అవర్, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్. ఇక్కడ సింపుల్గా ఏమడుగుతున్నాడంటే మనకు చూడండి, పవర్ అంటే ఏంటండి, వర్క్ బై టైం. ఇక దీన్నే ఎనర్జీ లాగా కూడా రాసుకోవచ్చు. వర్క్ ఎనర్జీ, ఆల్మోస్ట్ కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ ఇలా రాసుకోవచ్చు కదండి. పవర్ ఇంటూ టైం. పవర్కి ఏంటండి వాట్ టైంని సెకండ్స్లో చెప్తే వాట్ సెకండ్స్ అంటాం. అదే ఒకవేళ పవరు యూనిట్కి వాట్, కిలో వాట్ అవర్లో చెప్పాను అనుకోండి, కిలో వాట్ అవర్ అంటాం. అంటే ఇక్కడ ఈ కిలో వాట్ అవర్ కానీ వాట్ సెకండ్ కానీ దేనికి యూనిట్ అంటే ఏంటండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అండి, నాట్ పవర్. అంటే చాలామంది ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైం అన్నాడు సింపుల్గా. అసలు పవర్ అండ్ టైం అన్నాడు కాబట్టి ఆప్షన్ పవర్ అనే ఆప్షనే రాకూడదు మనకు. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ. డాష్ ఈజ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. ఇక్కడ చూడండి, వెలాసిటీ అంటే ఏంటి, వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం, స్థానభ్రంశం బై టైం. కానీ ఇక్కడ యాక్సిలేషన్ అంటే ఏంటి, త్వరణం. వెలాసిటీ బై టైం అండి, చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ అంటారండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఈజ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం అంటే యాక్సిలరేషన్. మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇనర్షియా అంటే రెసిస్టెన్స్ టు చేంజ్. ఇది న్యూటన్స్ ఫస్ట్ లా. ఫోర్స్ అనేది F is equal to ma, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆన్సర్ ఇక్కడ యాక్సిలరేషన్ అవుతుందండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ టెరిడోఫైటా. ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అండి ఇవి. మనకు పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు అని ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీరు. యాంజియోస్పెమ్స్ అంటే పుష్పించే మొక్కలు, జిమ్నోస్పెమ్స్ అంటే పుష్పించని మొక్కలు. ఇందులో టెరిడోఫైట్స్ అనేవి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కిందకి వస్తాయి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఇవి పుష్పించని మొక్కల కిందకి వస్తాయి. ఇందులో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవి ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేర్గా అడుగుతుంటారు. కానీ దీనికి ఒకటే గుర్తుపెట్టుకుని, టెరిడోఫైటా ఎగ్జాంపుల్ మార్సిలియా అండి. there is no explanation for this one. Okay, just example, the molecular mass of nitrogen is 28, its atomic mass is 14, the atomicity of nitrogen is అన్నాడండి. మాలిక్యులర్ మాస్ 28 అయితే ఆటమిక్ మాస్ 14 అయితే దాని ఆటమిసిటీ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నాడు సింపుల్గా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నైట్రోజన్ యొక్క మాస్ అనేది ఆటమిక్ మాస్ 14 అని వాడే ఇచ్చాడు. మాలిక్యులర్ మాస్ అంటే మాలిక్యులర్ అంటే N2 అనుకోవచ్చు కదండి. ఇప్పుడు ఒక నైట్రోజన్ 14, 2 నైట్రోజన్స్ ఉన్నప్పుడు 28. ఆటమిసిటీ అంటే ఎన్ని నైట్రోజన్ ఉన్నాయండి, 2 ఉన్నది. అంటే ఆటమిసిటీ ఏమవుతుందండి, 2 అవుతుంది. ఆన్సర్ ఇక్కడ సింపుల్ అండి, 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్ అమోనియా. అమోనియా ఫామ్ కావాలంటే ఏ ఎలిమెంట్స్ కంబైన్గా ఫామ్ కావాలి. సింపుల్గా అమోనియా ఫామ్లో ఏంటండి, N, హైడ్రోజన్, నైట్రోజన్ రెండు కావాలి కదండి. నైట్రోజన్, హైడ్రోజన్. అమోనియాని ఏ ప్రాసెస్లో ఉత్పత్తి చేస్తారనేది కూడా ఒక ప్రాసెస్ ఎగ్జామ్లో అడిగారండి. హేబర్స్ ప్రాసెస్లో అమోనియాని ఉత్పత్తి చేస్తారు. హేబర్స్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అమోనియా. ఇది కూడా అడిగారండి ఎగ్జామ్లో. అంటే ఇక్కడ సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందండి, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్.
నెక్స్ట్ చూడండి, ద సెకండ్ లా ఆఫ్ మోషన్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈవెంట్ అండ్ టైం అండి. మనకి సింపుల్గా చెప్పాలంటే సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే న్యూటన్ సెకండ్ లా ఏం చేస్తుంది, మనకు చేంజ్ ఇన్ మూమెంటం విత్ టైం అంటాడండి. చేంజ్ ఇన్ మూమెంటం విత్ టైం ఈజ్ నథింగ్ బట్ న్యూటన్స్ సెకండ్ లా. దీన్నే సింపుల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మూమెంటం అంటే ఏంటండి ఎం ఇంటూ వి, విత్ టైం అంటే ఎంవి బై టీ, దీన్నే ఎంఏ అని రాసుకోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి సెకండ్ ఆప్షన్, చేంజ్ ఇన్ మూమెంటం విత్ టైం ఈజ్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఉంటుంది. న్యూటన్స్ సెకండ్ లా. ఈజ్ నథింగ్ బట్. నెక్స్ట్ చూడండి 96th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ యూనిట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఏంటండి యాంపియర్. ఎలక్ట్రిక్ కరెంట్. అదేవిధంగా రెసిస్టెన్స్కి నిరోధానికి ఓమ్స్. ఇక్కడ ఓమ్ అనేది నిరోధం, రెసిస్టెన్స్ సంబంధించి నిరోధానికి సంబంధించిందండి. వోల్ట్ అనేది పొటెన్షియల్ భేదానికి సంబంధించింది, పొటెన్షియల్ డిఫరెన్స్. ఓమ్ మీటర్ అన్నాడండి. ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ అనేది ఆర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అవుతుందండి యాక్చువల్గా ఫార్ములా ప్రకారం. అయితే ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ రో అంటే ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విశిష్ట నిరోధం అంటారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇది పదార్థాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మామూలుగా చెప్పాలంటే రెసిస్టెన్స్ అనేది లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏరియాకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అక్కడ ఉన్న కాన్స్టెంట్ ఏమవుతుందంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అవుతుంది. రోని ఇలా తీసుకొచ్చాం అనుకోండి ఆర్ ఇంటూ ఏ బై ఎల్ అనుకోవచ్చు. ఇక్కడ ఏరియా అనేది లెంత్ అనేది పొడవులో చూసినప్పుడైతే మనకు మీటర్ మాత్రమే వచ్చేస్తుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఓము, ఇక్కడ మీటర్ వస్తుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటండి ఓమ్ మీటర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ అండి ఇవి ఓమ్ మీటర్. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ యాంపియర్ అవుతుందండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఒకవేళ ఎగ్జామ్లో చాలాసార్లు ఇది కూడా అడిగారండి, ఓమ్ మీటర్ అనేది దేనికి సంబంధించింది అడిగాడు. ఓమ్ మీటర్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విశిష్ట నిరోధానికి ప్రమాణాలు అండి అది. పాజిటివ్ యాక్సిలేషన్ మీన్స్ ఇంతకుముందు చూసామండి. యాక్సిలేషన్ అంటే ఏంటి? ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిక్రీజెస్, ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బికమ్స్ కాన్స్టెంట్, ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బికమ్స్ జీరో, ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. పాజిటివ్ యాక్సిలేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక 20 meters వెళ్ళింది ఫస్ట్, తర్వాతకి 40 వెళ్ళింది, తర్వాతకి 70 వెళ్ళింది, తర్వాతకి 110 వెళ్ళింది, తర్వాతకి 160 వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్పీడ్ పెరుగుతూ ఉంది. కానీ ఎంత పెరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 20 పెరిగింది, తర్వాతకి 30 పెరిగింది, తర్వాతకి 40 పెరిగింది, తర్వాత 50 పెరిగింది. అంటే కాన్స్టాంట్గా పెరుగుతూ ఉంటుంది. యూనిఫామ్ కాన్స్టాంట్ యాక్సిలేషన్ అంటాం. ఇలాంటి వాటిని ఇప్పుడు పాజిటివ్ యాక్సిలేషన్ అంటాం. అంటే పెరుగుతూ ఉంటుంది, దీన్ని పాజిటివ్ యాక్సిలేషన్. ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. నెక్స్ట్ ఏంది 5.5 kW/h. సింపుల్ మళ్ళీ క్వశ్చన్ అండి ఇది, సేమ్ క్వశ్చన్. 5.5 ఇంటూ 3.6 ఇంటూ 10⁶ joules. ఆన్సర్ ఏమవుతుందండి 5.5 ఇంటూ 3.6 10⁶ joules. సింపుల్గా అది 19.8 ఇంటూ 10⁶ joules వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, a bacteria can tolerate excessive heat, dryness and poisonous chemicals. This shows it can possibly make. అంటే ఒక బ్యాక్టీరియా అత్యధిక హీట్ టెంపరేచర్ని కానీ లేదా కెమికల్స్ని కానీ ఏదైనా పాయిజనస్ లేదా టాక్సిక్ కెమికల్స్ నుంచి తనను తాను రక్షించుకుంటుందంటే ఆ బ్యాక్టీరియాలో ఎలాంటి అమరిక ఉండాలి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా కొత్త కొత్త పదాలు కనిపిస్తాయి. మనకు సెల్ స్ట్రక్చర్ గురించి మనం ఫస్ట్లో బయాలజీలో చదువుకున్నప్పుడు మనకు సెల్ వాల్ ఏ విధంగా తయారు చేయబడి ఉంటుందని అడుగుతుంటారు. ప్లాంట్స్లో కానీ, యానిమల్స్లో కానీ, బ్యాక్టీరియాలో కానీ. ఇలా సింపుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ వాల్ ఇన్ బ్యాక్టీరియా ఈజ్ మేడప్ ఆఫ్ అంటాం. ఇది ఒక బ్యాక్టీరియా అనుకుంటే బ్యాక్టీరియాలో
సెల్ వాల్ దేంతో తయారు చేయబడింది అనేది మనం నేర్చుకుని ఉండాలి. అది బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్స్తో తయారు చేయబడిందండి. పెప్టిడోగ్లైకాన్స్. అదే ప్లాంట్స్లో అనుకో ఇది బ్యాక్టీరియా అయితే, ప్లాంట్స్లో అనుకోండి, ప్లాంట్ సెల్ వాల్స్లో ఇది సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ వీటితో తయారు చేయబడి ఉంటుందండి. కానీ బ్యాక్టీరియాలో మాత్రం పెప్టిడోగ్లైకాన్ అని ఒక కెమికల్తో తయారు చేయబడి ఉంటుంది. దీనివల్లనే అది హై టెంపరేచర్ని కానీ కెమికల్స్ని కానీ తట్టుకొని ఉండగలుగుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వైడ్ పెప్టిడోగ్లైకాన్ వాల్ అంటాడు. సింపుల్గా ఇదండి. మనకు దీనిపైన బేసిక్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, when spring is compressed, work is done on it, the change in elastic potential energy అని అడిగాడండి. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుందా, పెరుగుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా, జీరో అవుతుందా అనేది ఇక్కడ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు కాబట్టి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే హాఫ్ kx² అండి. ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, ఆ స్ప్రింగ్లో లెంత్ని బట్టి లెంత్ చేంజ్ అయిందనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా హాఫ్ kx². ఇక్కడ x అనేది లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. అలా తీసుకున్నప్పుడు స్ప్రింగ్ కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందండి, స్ప్రింగ్ కంప్రెస్ చేసినప్పుడు లెంత్ వాల్యూ ఎక్స్ వాల్యూ తగ్గుతుంది. కంప్రెస్ మీన్స్ ఎక్స్ డిక్రీజెస్. ఎక్స్ డిక్రీజ్ అయిందంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి, డిక్రీజెస్. ఇక్కడ సింపుల్గా ఏం లేదండి, ఒకవేళ స్ట్రెచ్ చేసామనుకోండి, లాగామనుకోండి, అప్పుడు ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ కంప్రెస్ చేశారు కాబట్టి ఎక్స్ వాల్యూ తగ్గింది కాబట్టి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. విచ్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్? ఆల్రెడీ ఇంతకుముందు చూసామండి, మనము ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది చూసాము. మనకు కిరోసిన్ అంటే సోడియానికి, పొటాషియానికి దే హ్యావ్, అదేవిధంగా ఫాస్ఫరస్కి దే హ్యావ్ హై రియాక్టివ్ ప్రాపర్టీ. అంటే గాలిలో ఆక్సిజన్ కానీ లేదా వాటర్ వేపర్తో కానీ తొందరగా చర్య జరిపేసి వేరే కాంపౌండ్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అంటే సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ దే ఆర్ వెరీ అన్స్టేబుల్. అంటే ఇవి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాయి. అయితే సోడియంని, పొటాషియంని మనము కిరోసిన్లో స్టోర్ చేస్తాం. దే ఆర్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. అదే ఫాస్ఫరస్ అనుకోండి, ఫాస్ఫరస్ని వాటర్లో స్టోర్ చేస్తారు. స్టోర్డ్ ఇన్ వాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ స్టోర్డ్ ఇన్ వాటర్, దే ఆర్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సౌండ్ వేవ్ అన్నాడండి. ధ్వని తరంగం యొక్క లక్షణం కానిది ఇది అన్నాడండి. ఇక్కడ యాంప్లిట్యూడ్ అన్నాడు, ఇక్కడ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. యాంప్లిట్యూడ్ అనేది సింపుల్ అబ్జర్వ్ చేయండి. సౌండ్ వేవ్ యొక్క మెయిన్ ప్రాపర్టీ అంటే ఒక సౌండ్ వైబ్రేట్ చెందినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టు అండ్ ఫ్రో మోషన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చింది అనుకుందాం. అంటే రెస్ట్ పొజిషన్ నుంచి ఒక ధ్వని సౌండ్ వైబ్రేషన్ చెందుతూ ఉంటుంది. పార్టికల్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం, ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తుంది. అంటే ఈ ప్లేస్లో ఎంతవరకు అయితే మూవ్ అయిందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఎంత రేంజ్ ఎంతవరకు మూవ్ అవుతుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. అది సౌండ్ యొక్క ప్రాపర్టీనే. టైం పీరియడ్ ఎంత టైంలో వెళ్తుంది, ఇలా టు అండ్ ఫ్రో మోషన్ చూపించడానికి సౌండ్కి ఎంత టైం పడుతుందో అది టైం పీరియడ్. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా, ఇవన్నీ కూడా సౌండ్ సంబంధించినవి అండి. డెన్సిటీ, వెలాసిటీ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్ వేవ్ అన్నాడు. డెన్సిటీ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద సౌండ్ వేవ్ అండి. వెలాసిటీ ఉంటుంది సౌండ్కి, సౌండ్ వేవ్కి, కానీ డెన్సిటీతో సంబంధం కాదండి, రిలేట్ కాదు కదా. ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, డెన్సిటీ అవుతుందండి. నెక్స్ట్, చూస్ ద ఆడ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీని బేస్ చేసుకొని ఇందులో భిన్నమైన దాన్ని గుర్తించాలండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే
అవి కండక్టర్స్ అంటాం. వీక్ స్ట్రాంగ్ కండక్టర్స్, వీక్ కండక్టర్స్ లేదా నాన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటాం. ఇన్సులేటర్స్ అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు. రబ్బరు, వుడ్ ఇలాంటివన్నీ కూడా మనకు ఇన్సులేటర్స్ కిందకి వస్తాయి, అంతే కదండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాపరు, హ్యూమన్ బాడీ, గ్రాఫైట్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కండక్టర్స్ అండి. ఇవి ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఇవి. కానీ ఇక్కడ ఉన్న రబ్బర్ అనేది ఇన్సులేటర్, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే రబ్బర్. నెక్స్ట్, ఇఫ్ యూ షేక్ ఏ ట్రీ స్టెమ్ విగరస్లీ సమ్ లీవ్స్ ఫాల్ డౌన్, దిస్ ఈస్ డ్యూ టు. ఇది కూడా చూడండి, ఎక్స్టెన్సివ్ చేంజ్ అంటాం కదా. ఇప్పుడు చెట్టును ఊపాము కానీ లీవ్ మాత్రం అలాగే ఉంటుంది, ఇటు మార్పుని వ్యతిరేకిస్తుంది. అలా ఇనర్షియా వల్ల అది లీఫ్ అనేది కింద పడిపోతుంటుంది. న్యూటన్స్ ఫస్ట్ లా అప్లికేషన్ అండి ఇది. న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం ఒక చెట్టును ఊపినప్పుడు కింద ఆకులు రాలిపోవడాన్ని న్యూటన్స్ లా ఆఫ్ ఇనర్షియా ప్రకారం అది జడత్వం అంటారు. లా ఆఫ్ ఇనర్షియా న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇట్స్ నేటివ్ స్టేట్ మెటల్ ఈజ్ ప్రజెంట్ యాజ్ అన్నాడండి. అంటే మనకు ప్రకృతిలో, స్థానిక రాష్ట్రం కదండి, ప్రకృతిలో మనకు ఈ లోహాలు ఏ విధంగా అవైలబుల్ ఉంటాయి, ఏ విధంగా లభ్యం అవుతాయి అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు ఫ్రీ స్టేట్లో లభిస్తాయి. మెయిన్గా మెటల్స్ అనేవి వేరే వాటితో కలవకుండా ఫ్రీగా దొరుకుతాయి ఫ్రీ స్టేట్లో. అంటే వేరే వాటితో కలవకుండా, వేరే మెటల్స్తో మిక్స్ కాకుండా అని మీనింగ్ ఇక్కడ. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ బేస్ అంటాడు. యాసిడ్స్, బేసిస్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. యాసిడ్స్, బేసిస్లో బేస్ యాసిడ్, యాసిడ్ ఏం చేస్తుందండి, H+ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బేస్ OH- అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అయాన్ ఇన్ వాటర్ అన్నాడండి. నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ బేస్ అన్నాడు, కాబట్టి ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అయాన్ అన్నాడండి. తప్పు కదండి ఇది. ఇట్ ప్రొడ్యూసెస్, బేస్ ప్రొడ్యూసెస్ OH- అయాన్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇట్ డిజాల్వ్స్ ద సాలిడ్ కంటెంట్స్, ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. కరెక్టే కదండి ఇది. రెడ్ లిట్మస్ నుంచి బ్లూగా మారేది బేస్. ఇట్ ఈజ్ లైక్ స్లిప్పరీ, కొంచెం జారుడు గుణం కలిగి ఉంటుంది, స్లిప్పరీ నేచర్ ఉంటుంది, సబ్బు లాంటిది. తీసుకున్నట్లయితే ఇది కూడా బేసే అవుతుంది, బేస్ యొక్క లక్షణమే. ఇది డిజాల్వ్ సాలిడ్ కంటెంట్స్, ఇది కూడా బేస్ యొక్క లక్షణమే. కానీ ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అయాన్ ఇన్ వాటర్ అనేది యాసిడ్ యొక్క లక్షణం అండి ఇది. కాబట్టి ఆప్షన్ ఇది అవుతుందండి. మనకు ఆన్సర్ నాట్ అన్నాడు, కాబట్టి ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అయాన్ ఇన్ వాటర్ అనేది రాంగ్ వన్ అండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నోబుల్ గ్యాస్. నోబుల్ గ్యాసెస్, జడవాయువులు, ఉత్కృష్ట వాయువులు, ఆదర్శ వాయువులు అంటాం. ఇలాంటి వాటిని 18th గ్రూప్ ఎలిమెంట్స్ని, 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ నోబుల్ గ్యాసెస్. దీన్నే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్, ఇవన్నీ కూడా మనకు నోబుల్ గ్యాసెస్ కిందకి వస్తాయండి. ఇందులో హైడ్రోజన్ అన్నాడు, ఆర్గాన్ అండ్ సల్ఫర్, ఆక్సిజన్. ఇందులో నోబుల్ గ్యాస్ ఏది అన్నాడు, కాబట్టి ఆర్గాన్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ యొక్క ప్రాపర్టీ కానిది అన్నాడు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే హాలోజన్ ఉంటాయి. హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఇవన్నీ కూడా హాలోజన్స్ కిందకి వస్తాయి. ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ మనం కింద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని తెలుసుకుంటాం. ఎఫ్ బ్లాక్లో ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఉన్నాయి. ఇవి పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి, ఇవి పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. నాట్ ఏ ప్రాపర్టీ అన్నాడు, కాబట్టి కార్సినోజెనిక్ అన్నాడండి. కార్సినోజెనిక్ అనేది కాదండి. కార్సినోజెనిక్ అంటే ఏంటంటే క్యాన్సర్ని కాజ్ చేసే బిహేవియర్, క్యాన్సర్ కారకాలనే మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు. క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ని కాజ్ చేసే ఎబిలిటీ ఉన్న సబ్స్టెన్సెస్ని కార్సినోజెనిక్ అంటారు. ఓకే, ఇది కాదండి, అసలు పీరియాడిక్ టేబుల్ సంబంధించింది కాదు ఇది. నెక్స్ట్ 110th క్వశ్చన్,
సైటోకైనిన్ ఇన్ ప్లాంట్స్. సైటోకైనిన్స్ అనేవి ఇవి హార్మోన్స్ సంబంధించిందండి, ప్లాంట్ హార్మోన్స్ సంబంధించింది. సైటోకైనిన్ దేనికి సంబంధించిందంటే మనకు ప్లాంట్ హార్మోన్స్లో ఆక్సిన్స్, జిబ్బరిలిన్స్, అని, అదేవిధంగా సైటోకైనిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఏబిఏ అంటారు దీన్ని, అదేవిధంగా ఇథిలీన్, ఇవన్నీ కూడా ప్లాంట్ హార్మోన్స్ అండి. ఆక్సిన్స్, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్ ఉన్నాయి కదా. ఈ సైటోకైనిన్స్ అనేవి ప్లాంట్ యొక్క సైటో మీన్స్ సెల్, కైనిన్ మీన్స్ డివిజన్, సెల్ డివిజన్ హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి. సైటోకైనిన్ ఇన్ ప్లాంట్స్ హెల్ప్స్ ఇన్ ప్రమోట్స్ లెంత్ ఇన్ సెల్స్, ప్రొహిబిట్స్ గ్రోత్, హెల్ప్స్ గ్రోత్ ఆఫ్ స్టెమ్. ఇందులో సైటోకైనిన్స్ ప్లాంట్స్ యొక్క డివిజన్, సెల్ డివిజన్ ఇంక్రీజ్ చేసేసి ప్లాంట్ యొక్క గ్రోత్లో హెల్ప్ అవుతాయి. ఓకే, ఇక్కడ ప్రొహిబిట్స్ అన్నాడు, ప్రొహిబిట్స్ కాదు కదండి. కాబట్టి ఇట్ హెల్ప్స్ ఇన్ ద సెల్ డివిజన్ ఆఫ్ ద ప్లాంట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఈక్వేషన్ PbO plus HCl, PbCl2 plus H2O. In order to balance the equation, dash moles of HCl will be required అన్నాడండి. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు క్లోరిన్లు ఇక్కడ 2 ఉన్నాయి, హైడ్రోజన్లు ఇక్కడ 2 ఉన్నాయి. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం, మనకు ఇక్కడ 2 పెట్టామనుకుందాం, 2 మోల్స్ తీసుకున్నాం అనుకుందాం. ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుందో చూడండి. H2O వస్తుంది, H2O, ఇక్కడ O ఉంది, ఓకే సరిపోయింది. Hl2 వచ్చాయి, PbCl2, 2Cl2, అంటే ఇక్కడ 2 మోల్స్ అవసరం ఉందండి. సింపుల్గా 2 పెడితే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఇన్ ద మీడియం హూస్ ఫ్రీక్వెన్సీ ఈస్ 840 Hz అండ్ స్పీడ్ ఈస్ 380 m/s? అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే వేవ్ లెంత్ అడుగుతున్నాడండి. మనకు సౌండ్ యొక్క స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే V = μ λ. మ్యూ అనేది ఇక్కడ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్. అయితే మనకి ఏమి ఇచ్చాడు, ఏమడుగుతున్నాడండి? స్పీడ్ ఇచ్చేసాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, వేవ్ లెంత్ అడిగాడు. అంటే 380 = 840 ఇంటూ వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 380/840, అంతే కదండి. దగ్గరలో ఇది <1 వస్తుందండి. అన్ని ఆప్షన్లో కూడా మనకు <1 కంటే ఎక్కువ ఉన్నాయి, కానీ థర్డ్ ఆప్షన్లో మాత్రం 0.45 ఉందండి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుందండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫైలం మొలస్కా అన్నాడండి. ఫైలం మొలస్కాకి సంబంధించి ఏది రిలేట్ కానిది అని అడిగాడు. అంటే మొలస్కాలో మనకు షెల్స్ ఉంటాయండి. మొలస్కా అనేది ఎనిమల్ కింగ్డమ్లో ఆల్చిప్పలు ఇలాంటివన్నిటి కూడా మొలస్కా కిందకి వస్తాయి. దాంట్లో ఎగ్జాంపుల్గా కాల్షియం కార్బోనేట్ ఉంది కదా, కాల్షియం కార్బోనేట్ షెల్ ఉంటుందండి. వీటిల్లో ఎక్కువగా మొలస్కాలో ఆల్చిప్పలు అంటాం. ఇందులో ఎగ్జాంపుల్గా ఇది కైటన్ అండి, కేటన్ కాదు, కైటన్, CHITON, కైటన్. స్నేయిల్ అనేది కూడా ఆల్చిప్పలకు సంబంధించింది. అదేవిధంగా కైటన్ అనేది కూడా మొలస్కాకు సంబంధించింది. ఆక్టోపస్ ఇది ఆల్చిప్పలకు సంబంధించింది. ఇవన్నీ కూడా మొలస్కాకు సంబంధించినవి. కానీ యాంటీడాన్ అనేది కాదు. యాంటీడాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దిస్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రెజ్యూమ్డ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్? ప్రెజ్యూమ్డ్ మాలిక్యులర్ మాస్ అంటే, మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలంటే ముందు సల్ఫర్ డయాక్సైడ్ ఫార్ములా ఏంటండి? SO2. ఇందులో మాలిక్యులర్ మాస్ ఆఫ్ S కావాలి, ఆక్సిజన్ కావాలి. X యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత అంటే, మాలిక్యులర్ మాస్ 32 అండి. ఆక్సిజన్కి 16,
16 ఇంటూ 2 టైమ్స్ ఎంత అవుతుందండి? 32 అవుతుంది. అంటే 32 ప్లస్ 32 ఎంత అవుతుందండి? 64 అవుతుంది. ఆన్సర్ 64 యూనిట్స్ అవుతుందండి. ఆన్సర్ 64 అవుతుంది. నెక్స్ట్ 115 రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ డాష్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్లవర్ అన్నాడండి. ఫ్లవర్లో ఏ పార్ట్లో పునరుత్పత్తి భాగం ఉంటుంది అన్నాడు. అంటే ఇక్కడ రిప్రొడక్టివ్ పార్ట్లో మనకు యాంజియోస్పెర్మ్స్, జిమ్నోస్పెర్మ్స్ అని చూసాం కదా. ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే వాటిల్లో మేల్ పార్ట్స్, ఫిమేల్ పార్ట్స్ సపరేట్గా ఉంటాయి, లేదా అవి ఒకే ఫ్లవర్లో ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఫ్లవర్స్లో ఉండొచ్చు. అవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించింది. అంటే యాంజియోస్పెర్మ్స్ అంటాం వాటిని. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాంజియోస్పెర్మ్స్. అదే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. ఇవేంటి? యాంజియోస్పెర్మ్స్ ఫ్లవరింగ్ అండి. ఇవి ఫ్లవరింగ్. జిమ్నోస్పెర్మ్స్ అంటాం, జిమ్నోస్పెర్మ్స్. ఇవి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇవి పుష్పించని మొక్కలు, నాన్ ఫ్లవరింగ్. ఈ జిమ్నోస్పెర్మ్స్ కిందకి టెరిడోఫైటా వస్తుంది, ఫైటా, థాలోఫైటా, బ్రయోఫైటా, ఇవన్నీ కూడా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. ఇది టెరిడోఫైటా, థాలోఫైటా, బ్రయోఫైటా, దే ఆర్ నాన్ ఫ్లవరింగ్, పుష్పించని మొక్కలకు ఎగ్జాంపుల్ అవి. యాంజియోస్పెర్మ్స్ మాత్రం ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? యాంజియోస్పెర్మ్స్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మాస్ 2 kg ఈజ్ 400 joules జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద ఎర్త్, దెన్ ఫ్రమ్ వాట్ హైట్ ఇట్ డిడ్ ఫాల్ అన్నాడు. అంటే కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడండి, ఏ హైట్ నుంచి ఫాల్ అవుతుంది అన్నాడు. అంటే బిఫోర్ హిట్టింగ్ ద ఎర్త్ అంటే కైనెటిక్ ఎనర్జీ ముందు పైనుంచి వచ్చినప్పుడు హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ 400 joules ఇచ్చాడు. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సింపుల్గా 400 joules. వాట్ హైట్ డిడ్ ఇట్ ఫాల్ అన్నాడు కదా. 400 joules ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంజీహెచ్కి సమానం అవుతుందండి. మాస్ 400 joules ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత అండి? 2 kg, జీ వాల్యూ 10, హైట్ హెచ్ వాల్యూ, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 400/20. అంటే ఆన్సర్ అవుతుందండి 20 meters హైట్ నుంచి అది కింద పడింది. అంటే పైనుంచి వచ్చినప్పుడు అది పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అన్నాడండి. పీరియాడిక్ టేబుల్ సంబంధించింది. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇలా చూసినప్పుడు బేరియం అనేది సెకండ్ గ్రూపు, మెగ్నీషియం అనేది సెకండ్ గ్రూపు, సోడియం కాదండి, సోడియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, ఇది కాల్షియం సెకండ్ గ్రూప్ సంబంధించింది. అంటే ఇందులో సోడియం సెకండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ సంబంధించింది కాదు. స్పెర్మ్స్ ఆర్ టెంపరరీ ఫౌండ్ ఇన్. స్పెర్మ్స్ టెంపరీగా మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో ఎగ్జాంపుల్లో ఎక్కువ అడిగేది మనకు స్క్రోటంలో టెస్టిస్ ఉంటాయి. ఈ టెస్టిస్ నుంచి ఎపిడైడిమిస్ అంటే ఒక ఎపిడిడైమిస్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో స్పెర్మ్స్ టెంపరీగా స్టోర్ అయి ఉంటాయి. టెంపరరీలీ స్టోర్డ్. ఇక్కడ స్పెర్మ్స్ టెంపరీగా స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ నుండి అవి వాస్ డిఫరెన్స్ ద్వారా క్యారీ అవుతాయి.
వ్యాస్ డిఫరెన్స్ క్యారీస్ దెమ్ టు ద యూరిథ్రా. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, టెంపరీగా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఎపిడిడైమిస్లో, అదేవిధంగా అక్కడ స్టోర్ అయ్యి మెచ్యూర్ అవుతాయండి. వ్యాస్ డిఫరెన్స్ జస్ట్ క్యారీస్ ఇది. ఇన్నర్ బ్లాడరు దానికి సంబంధించిన లేదు. స్పెర్మటోజోన్ కూడా దానికి రిలేటెడ్ కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎపిడిడైమిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సాల్ట్ ఈజ్ సోడా యాసిడ్ యూజ్డ్ ఇన్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాడే సోడా యాసిడ్ అని అడిగాడండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సోడా యాసిడ్లో వాడే ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాడే సోడా యాసిడ్ ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అంటాం దీన్ని సింపుల్గా. ఓకే, దీన్నే బేకింగ్ సోడా అని కూడా అంటారండి. సోడియం బైకార్బోనేట్, దీన్నే మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడతారు. ఐడెంటిఫై ద ఆడ్ వన్. ఇక్కడ దీంట్లో ఏదైనా ఇంతవరకు చూడండి, ఇంతవరకు చూడండి. అంటే ఇక్కడ ఫస్ట్ది డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, సెకండ్ ఆప్షన్ పాస్కల్స్, థర్డ్ ఆప్షన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఫోర్త్ ఆప్షన్ న్యూటన్స్. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రెషర్కి యూనిట్స్ అండి. ప్రెషర్, పీడనానికి. ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డైన్ అనేది ఫోర్స్కే, పాస్కల్స్ అనేది ప్రెషర్కి యూనిట్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ప్రెషర్కి యూనిట్, న్యూటన్ అనేది ఫోర్స్కి యూనిట్. ఇట్ ఈస్ ఫోర్స్ యూనిట్. ఓకే, ఆన్సర్ ఏమవుతుందండి, ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి. ఓకే.